మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంత గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు ప్రభు. అనేక మంది తండ్రి, అనేక మంది మీ సత్యవాక్యాన్ని విని మారు మనస్సు పొంది అనేక ప్రాంతాల నుండి తరలి వచ్చి ఈరోజు వారు బాప్తిస్మం పొంది తిరిగి వెళుతూ ఉంటే మనసు చెప్పలేనంత ఆనందంతో పులకించిపోయింది తండ్రి. ప్రభా, బిడ్డలందరినీ దీవించండి. పరిచర్య ఎంత ఘనంగా జరిగించారు. సత్యవాక్యం కొరకు కష్టపడ్డారు, సత్యమును వ్యాపింపజేయడానికి కష్టపడ్డారు. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా సంఘాలన్నింటినీ దీవించండి. సంఘ బిడ్డలందరినీ దీవించండి. ప్రయాసపడిన అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల మీద, వారి బిడ్డల మీద మీ కాపుదల ఉంచండి తండ్రి. వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించండి. మీ జ్ఞాన వివేకములతో నింపండి. ఉన్నత స్థితిలో, ఉన్నత శిఖరాల మీద మీ బిడ్డలను నిలువబెట్టమని వేడుకుంటున్నాం ప్రభా. దయగలదేవ, ఈ చివరి సందేశం, ఈ ప్రభా సదస్సులో చివరి సందేశాన్ని మీ బిడ్డలకు వినిపించబోతూ ఉండగా జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి అందరి మీద ప్రకాశింపచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామలు ప్రార్థన మనవులు సమర్పించి ఈ ఆత్మాభిషేకాన్ని ప్రభా సమయోచితమైన జ్ఞానాన్ని కోరుతూ ప్రభా మీకు మీ యొద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దైవజనాంగం, ఉదయకాలం మనం చాలా మంచి సందేశాన్ని విన్నాం. చరిత్రలో నుండి చాలా గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నాం. గొప్ప మందిరం కట్టబడింది. గొప్ప మందిరం కట్టబడింది. కట్టబడినటువంటి గొప్ప మందిరం రాజుల బుద్ధిహీనత వల్ల, రాజుల అధికార దాహం వల్ల, వాళ్ళు ప్రజలు మా కిందే ఉండాలి, దేవుని పక్షానికి ఎక్కడ వెళ్ళిపోతారో, ఒకవేళ దేవుని పక్షాన వెళితే వాళ్ళని ఎక్కడ మిస్ అయిపోతామో, మా సింహాసనాలు ఎక్కడ కోల్పోతామో అని మోషే గారిలాగా త్యాగబుద్ధి, మోషే గారిలాగా త్యాగం చేసే గుణం లేక వాళ్ళ దౌర్భాగ్యపు పరిపాలన, అతి చిన్న జీవితకాలపు ఆశల కొరకు వాళ్ళు మందిరాన్ని ఏం చేశారు? పాడు చేసేసారు. మందిరాన్ని పాడు చేసేసారు. మందిరం పాడు చేయడం వల్ల దేవుడు బాధపడి ఆ మందిరాన్ని ఎవరికి అప్పగించేశాడు? బబులోను రాజుకి అప్పగించేశాడు. ఆ బబులోను రాజు మందిరం మొత్తాన్ని కూల్చేశాడు. అంతే, మందిరం లేకుండా పోయింది. మందిరం లేకుండా పోయింది. కట్టబడిన మందిరం, ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి మందిరం, ఎంతో ఆశతో దావీదు, సొలొమోను వాళ్ళు కట్టినటువంటి మందిరం ఎందుకు పనికి రాకుండా తృణీకరింపబడినదిగా, విలువ లేనిదిగా మారిపోయి శ్మశాన భూమిగా, మందిర మార్గం, మందిర ప్రాంతం అంతా శ్మశాన భూమిని తలపించేలా అయిపోయింది. ఇక అక్కడ మందిరం లేదు. మందిరం లేదంటే దేవుని మహిమ లేదు. దేవునికి ప్రార్థన చేద్దామంటే అక్కడ ఏం కనబడట్లేదు. కానీ భక్తుల జీవితాలలో ఒక భయం, భక్తుల జీవితాలలో ఒక ఆందోళన, భక్తుల జీవితాలలో ఏదో తెలియని ఒక వేదన, కన్నీరు ఆవహించింది. ఆ కన్నీటితో, వేదనతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్న కాలంలో కొన్నాళ్ళకి దేవుడు వారి ప్రార్థన విన్నాడు. దాదాపు 50 సంవత్సరాల కాలం తర్వాత వీళ్ళు చేసిన పాపాలకి, వీళ్ళు చేసిన నీచమైన కార్యాలకి ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు ఒక తరం. ఆ సాల్మన్స్ టెంపుల్ పోయింది. బబులోను రాజుకు వదిలేశాడు. బబులోను రాజుల తర్వాత మాదీ పారసీకులు వచ్చారు. బబులోను రాజుల పరిపాలన అనంతరం మాదీ పారసీకుల పరిపాలన, మాదీ పారసీకుల తర్వాత గ్రీకుల పరిపాలన, గ్రీకుల తర్వాత రోమన్ల పరిపాలన. ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉన్న కాలంలో ఈ బబులోనీయులు ఎప్పుడైతే మందిరాన్ని కూల్చేశారో 50 సంవత్సరాల పాటు ఆ మందిర భూమి ఎలా ఉండిపోయింది? శ్మశాన భూమిని తలపించేలా మారిపోయింది. ఎందుకు పనికిరానిదిగా, పాడుబడినదిగా, విలువలేనిదిగా మారిపోయింది. అలా విలువలేనిదిగా ఆ మందిర భూమి మారిపోవడానికి గల ప్రధానమైన కారణం భక్తిహీనత. చెప్పండి, ఏంటి? భక్తిహీనత. తేజస్సు వచ్చేది మందిరంలోనికి, తేజస్సు వచ్చేది, వెలుగు నింపబడేది, వెలుగుతో ఉండేది. అలా వెలుగుమయమైనటువంటి పరిస్థితిని ఎందుకు పనికిరానిదిగా మార్చేశారు. ఆ తర్వాత భక్తులు ప్రార్థిస్తున్నారు, ఏడుస్తున్నారు, కన్నీటితో ఏడుస్తున్నారు. అలా ఏడుస్తున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన విని ఒక అన్యజనుణ్ణి రేపాడు. బాగా అర్థం చేసుకోండి. మానవులందరూ ఆయనకు కావాలని అక్కడి నుంచే చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆయన, నేను కేవలం యూదుల పక్షపాతిని, నేను కేవలం క్రైస్తవుల పక్షపాతిని అని దేవుడు అనడు. ఒకవేళ అలాంటి వాడైతే మంచివారి మీద, చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేస్తాడా? నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తాడా? కురిపించడు. యెహోవా ఉత్తముడు, ఆయన అందరికీ ఉపకారి. ఆయన మనిషిని మనిషిగా చూస్తాడు. ఏ మనిషిలో అయితే నీతివంతమైన లక్షణాలు కనబడతాయో ఆకర్షించుకుంటాడు. ఏ మనిషి అయితే ఆయనకు అనుకూలంగా ఉంటాడో ఆకర్షించుకుంటాడు.
వాళ్ళు గొప్పవాళ్ళ, చిన్నవాళ్ళ, పేదవాళ్ళ, పెద్దవాళ్ళ వేవి చూడడు. అన్యుడైన కొర్నేలిని ఎన్నుకోలేదా ఆయన? కొర్నేలు ఎవరు? అన్యుడే కదా, శతాధిపతి. అన్యుడైన కొర్నేలును కూడా దగ్గర చేసుకున్నటువంటి దేవుడు మన దేవుడు. అందుకే ఆయనకి లేదు పక్షపాతం. క్రైస్తవులారా, మీకు కూడా ఉండకూడదు పక్షపాతం. ఆయన పక్షపాతము లేని దేవుడు. మీరు కూడా పక్షపాతము లేని దేవుణ్ణి ఆరాధిస్తున్న నిజమైన దేవుని పిల్లలుగా ఉండాలి. అంతే తప్ప ఆ వైఖరి ఎప్పుడు ప్రదర్శింపకూడదు. సరే, ఆ తర్వాత సుమారుగా 50 సంవత్సరాలకు కోరెషు రాజు అనుమతితో మందిరం జెరుబ్బాబేలు నాయకత్వంలో తిరిగి నిర్మాణానికి పూనుకొనబడింది. ఆ సంగతి మీకు ఎక్కడ కనబడుతుంది? ఎజ్రా గ్రంథంలో ఉంది చూడండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు! అన్యుని మనస్సును కూడా మన ప్రభు ఏం చేశాడట? అన్యుని మనస్సును కూడా, ఒక అన్య రాజు మనస్సును కూడా ఏం చేశాడట? ప్రేరేపించాడట. ప్రేరేపించి పిల్లలందరూ ఏడుస్తున్నారు. సరే, ఈసారైనా జాగ్రత్తగా బ్రతుకుతారులే, ఈసారైనా జాగ్రత్తగా ఉంటారు అన్న ఆశతో దేవుడు ఏం చేశాడంటే మరలా ఆ మందిర నిర్మాణానికి, మరలా పునర్నిర్మాణానికి అతనికి ఏం చేశాడు? రేపాడు. అతడు సహాయం చేయడం మొదలుపెట్టాడు. రాతి రాయించి ఇచ్చాడు, ప్రకటన చేయించాడు. ఆకాశమందరి దేవుడని యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. బా, ఒక అన్యుడితో కట్టించుకుంటున్నాడండి మందిరాన్ని. ఎవరితో? ఒక అన్యుడిని ఎన్నుకొని, ఒక అన్యుడికి ఆజ్ఞ ఇచ్చి అతనితో కట్టించుకుంటున్నాడు. అతడు ఇశ్రాయేలీయుడు కాదు, అతడు యూదుడు కాదు, పారసీక దేశపు రాజు, మాదీయ పారసీకులకు చెందినటువంటి వాడు. పర్షియన్ సామ్రాజ్యాధినేత. పర్షియన్స్ మనం స్కూల్ పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో పర్షియన్ సంస్కృతి, పర్షియన్ చరిత్ర చదువుకున్నాం కదా. ఆ పర్షియన్ సామ్రాజ్యాధినేత ఎవరు? కోరెసు. ఈ కోరెసుకు ఆజ్ఞ ఇచ్చి అతనిని ప్రేరేపించి అతని ద్వారా తిరిగి మందిర నిర్మాణాన్ని ప్రారంభింపజేశాడు. ఆ విధంగా జెరుబ్బాబేలు నాయకత్వంలో 3:8 ఎజ్రా 3:8 యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదా కుమారుడైన యేషూవయు చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పయ్యీడు గల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. మొత్తం మీద ఆ పడిపోయిన మందిరాన్ని మరలా జెరుబ్బాబేలు ఈ భక్తులందరి నాయకత్వంలో తిరిగి కట్టడానికి పురికొల్పబడ్డారు, తిరిగి కట్టడానికి మొదలు పెట్టారు. తిరిగి భక్తి జీవితంలో అందరినీ నిలబెట్టడానికి ప్రయాసపడే కార్యక్రమం ఆరంభమైంది. అయితే కొంతమంది వల్ల, కొంత అన్యజాతీయులకు చెందిన కొంతమంది వల్ల ప్రతిఘటనలు ఎదురయ్యాయి. ఆ ప్రతిఘటనలు ఎదురవ్వడం వల్ల దాదాపు 10 సంవత్సరాల పాటు పని నిలిచిపోద్ది. చాలా ఇబ్బందులు. జరగకూడదు, ఇది జరగకూడదు. నిజమే కదా. చాలా సందర్భాల్లో పనిని ఆటంకపరిచేవారు ఉంటారా? అబ్బా, ఎందుకు ఉండరు? బోలెడంతమంది ఉంటారు. ఏదైనా చక్కగా జరుగుతోంది అంటే దాన్ని ఏదో విధంగా ఆటంకపరచాలి, ఏదైనా జరుగుతుందంటే దాన్ని ఏదో విధంగా పాడు చేయాలి, ఏదైనా జరుగుతుందంటే దాన్ని ఏదో విధంగా నాశనం చేయాలి. ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే సాతాను ఎవరొకరిని ఏం చేస్తాడు? ప్రేరేపించి ఇగో వాళ్ళని ఎలా నాశనం చేయాలి, వీళ్ళని ఎలా నాశనం చేయాలి, వాళ్ళ సేవ పాడు చేయాలి, వీళ్ళ సేవ పాడు చేయాలి. ముఖ్యంగా అసత్యం మీద కాదు యుద్ధం. దేని మీద ప్రకటిస్తారు? అసత్యం చెప్పే వాళ్ళందరూ కలిసి సత్యం మీద ప్రకటిస్తుంటారు యుద్ధం. అది ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభుకు వ్యతిరేకంగా లేచింది సత్య సంబంధులా, అసత్య సంబంధులా? శాస్త్రులు, పరిసయ్యులు అసత్య సంబంధులు. ఈ అసత్య సంబంధులందరూ ఎవరికి వ్యతిరేకంగా లేచారు? యేసు ప్రభుకు వ్యతిరేకంగా లేచారు. విచిత్రం. యేసు ప్రభుకు వ్యతిరేకంగా లేచారు.
ఆయన పరిచర్యకు వ్యతిరేకంగా లేచారు, ఆయన పనికి వ్యతిరేకంగా లేచారు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. సాతానుడు ఎప్పుడు కూడా మంచి పనిని జరగనివ్వకుండా చూద్దామని చూస్తాడు. దుష్టుడు ఎప్పుడు కూడా ఏదో విధంగా మంచి పనిని చెడగొట్టాలని ట్రై చేస్తుంటాడు. అలాగ వీళ్ళకు కూడా కొన్ని ఆటంకాలు ఎదురైతే ఆ తర్వాత అనుమతి లభించింది. దాదాపు క్రీస్తు పూర్వం 516లో పని ముగిసింది. ఆలయ ప్రతిష్ట మరలా వైభవంగా జరిగింది. ఇది ఎన్నోది? రెండోది. మొదటిది అయిపోయింది, కొలాప్స్. రెండో ప్రతిష్ట ఘనంగా జరిగింది. ఆ తర్వాత మరికొన్నాళ్ళకి హేరోదు రాజు యూదుల యందు దయగలవాడే. హేరోదులు చాలామంది ఉంటారు. చరిత్రకారులు చెప్పేటువంటి విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. పాడవుతున్న దేవాలయానికి యేసు ప్రభు వారి కాలం సమీపమయ్యే నాటికి పాడవుతున్నటువంటి ఆ రెండవ దేవాలయానికి హేరోదు రాజు మరమ్మతులు చేయించినట్టుగా కొన్ని సంవత్సరాల పాటు అలంకరణకు హేరోదు రాజు పూనుకొని దానికి కొంత చందాలు ఇచ్చినట్టుగా మనకి చరిత్రకారులు చెబుతారు. ఇందాకే మా రాము గారు వచ్చారు. ఆయన యాక్చువల్లీ క్రైస్తవుడు కాదు, సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ ప్రెసిడెంట్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ గౌరవ అధ్యక్షుడు. సో ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? ఇందాక వచ్చి ఒక చర్చి కట్టించానని చెప్తున్నాడు. యాక్చువల్లీ ఆయన హిందూ కానీ ఏం కట్టించాడట? చర్చి కట్టించాడట. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు ఈ నియోజకవర్గానికి ఎప్పుడో మా చిన్నప్పుడు. ఏమండి, అలాంటిది ఆయన ఈ నియోజకవర్గంలో ఒక గౌరవ అధ్యక్షుడిగా, సర్పంచ్ సమాఖ్య గౌరవ అధ్యక్షుడిగా ఒక చర్చి కట్టించాడు అంటే దాని అర్థం ఏంటి? అలాగే హేరోదు రాజు కూడా యూదులకు సమాజ మందిరాలు కట్టించిన వాళ్ళు ఉన్నారు అందులో రాజుల్లో. అందులో కొంతమంది గొప్ప గొప్ప అన్యులు లేకపోతే ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు సమాజ మందిరాలు కట్టించడం, లేకపోతే వాళ్ళకి ఏదో వివిధ రకాలుగా హెల్ప్ చేయడం కామన్గా జరిగాయి ప్రారంభంలో, చరిత్రలో. అలాగే కొంతమంది అన్యులైన రాజులు కూడా ఆ దేవాలయ అలంకరణ కొరకు, ఆ దేవాలయాన్ని అందంగా శుద్ధిగా ఉంచుట కొరకు, లేదా పాడైపోయిన చోట బాగు చేయడం కొరకు కొంతమంది కష్టపడ్డారు. సో మొత్తం మీద అపవిత్రత అయితే పోలా. దేవాలయం అందంగా ఉంది, శుభ్రంగా ఉంది, రాళ్లతో చెక్కబడింది. బాబా అందంగా చేశాడు. రాజులు తలుచుకుంటే బ్యూటీ వచ్చేస్తుందా రాదా? వచ్చేస్తుంది. అప్పటికి రోమన్లు పరిపాలిస్తున్నారు. దేవాలయ చరిత్ర ఇది. యెరూషలేము దేవాలయ చరిత్ర చెప్తున్నాను మీకు, మందిర చరిత్ర. మొదటిది అయిపోయింది, కూలిపోయింది. ఎంతమంది రాజులు తగలెట్టడం బాగు చేయటం. ఆ తర్వాత మళ్ళీ కట్టడం, మళ్ళీ కట్టిన తర్వాత మళ్ళీ పాడవటం, మళ్ళీ పాడైన తర్వాత హేరోదు అనేవాడు పూనుకొని మళ్ళీ, అంటే కోరెష్ తర్వాత కొంత ఏదో బాగు చేయించాడు అన్నట్టు చరిత్ర చెప్తోంది. సరే, మొత్తం మీద యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి దేవాలయం ఎలా ఉందంట? సుందరంగా ఉందంట. దేవాలయం ఎలా ఉంది? అప్పటికి సుందరంగా ఉంది. దేవాలయం ఎలా ఉంది? బాగుంది. ఎందుకు బాగుంది? రాజు బాగు చేయించాడు కాబట్టి బాగుంది. పాయింట్ అర్థమైందా? యేసు ప్రభు కాలానికి దేవాలయం పాడైందా బాగుందా? చూడ్డానికి బాగుంది. యేసు ప్రభు కాలానికి దేవాలయం ఎలా ఉంది? చూడటానికి బాగుంది. రైట్. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, చూడటానికి అందంగా ఉన్నటువంటి ఆ దేవాలయంలో భక్తి కరువైపోయింది. మహిమ రావట్లా, తేజస్సు రావట్లా. ఇందాక పొద్దున మీరు చూశారుగా, దేవాలయంలోకి ఏమొచ్చేది? తేజస్సు వచ్చేది. మహా తేజస్సు, దివ్య తేజస్సు ఎక్కడ దిగేది? దేవాలయంలో దిగేది. దేవాలయంలో తేజస్సు దిగే పరిస్థితి కాస్త పాడైపోయి ఇప్పుడు దేవాలయం ఏమైపోయిందమ్మా? చెప్పాలి. దేవాలయం ఏమైపోయింది? ఎలా మారిపోయిందో తెలిసి యేసుప్రభు కాలానికి వచ్చేసరికి ఒకసారి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. 12 మత్తయి సువార్త 21:12. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారు ఎవరున్నారట ఇప్పుడు దేవాలయంలో? క్రయము విక్రయం అంటే అమ్మడాలు కొనడాలు. ఏ దేవాలయంలో అయినా అమ్మడాలే ఉంటాయి. ఇక్కడ ఏమున్నాయి? కొనడాలు కూడా ఉన్నాయి. ఎంత డెవలప్ అయ్యారు. దేవాలయం దేనికి ప్రతీకగా మారిపోయిందమ్మా? అమ్మడాలు
కొనడాలు. నిజంగా ఇది ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ అయిపోయింది. భక్తి ప్లాట్ఫామ్ కాస్త ఎటుపోయింది, బిజినెస్ ప్లాట్ఫామ్ అయిపోయింది. దేవాలయాల్లోనే అమ్మకాలట, దేవాలయాల్లోనే కొనుగోళ్ళట. చూడండి, వ్యాపారం. భక్తి కాదు, ఏం జరుగుతుంది? రక్తి, వ్యాపారం, అమ్మకాలు కొనుగోళ్ళు, క్రయ విక్రయములు జరుగుట చూచి వారందరినీ యేసు ప్రభు వెళ్ళగొట్టి రోకలు మార్చి వారి బల్లలను, గొవ్వలము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది, మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనినో. చూసారా, ఆనాడు ప్రవక్తలకు ఎంత రోషం వచ్చిందో, ఆనాడు ప్రవక్తలు ఎంత బాధపడ్డారో, యేసు ప్రభు కూడా అంతే బాధపడుతున్నారు. మీరు దాన్ని ఎలా చేశారు? దొంగల గుహగా చేశారు. ఈ సందర్భం యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉంటుంది. అంటే ఏమని? ఆయన చేసే వాళ్ళందరినీ తరిమి కొట్టినట్టుగా, వాళ్ళందరినీ వెళ్ళగొట్టినట్టుగా. 2వ అధ్యాయము 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపించగా ఆయన యెరూషలేముకు వెళ్ళి ఎడ్లను, గొర్రెలను చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చి వారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములము వారితో వీటిని ఇక్కడ నుంచి తీసుకుపోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకండి అని ఖచ్చితంగా ఖండించాడంటే, యేసు ప్రభు వచ్చే సమయానికి దేవాలయం ఏమైపోయింది? దుర్వినియోగం జరుగుతుంది దేవాలయంలో. దేవాలయంలో ఏం జరుగుతుంది? యేసు ప్రభు వచ్చేసరికి దుర్వినియోగం జరుగుతుంది. ఒకే ఒక మందిరం అండి, స్థలాలు లేవండి. విచిత్రం కదా, విచిత్రమే కదా. ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి, ఎన్ని గుళ్ళు ఉంటాయి ఊరికి? చెప్పండి, ఎన్ని గుళ్ళు ఉంటాయి? ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. రాముడు గుడి ఉందనుకోండి, చాలామంది హైందవ సోదరులు చాలా చోట్ల ఒకే ఊరిలో ఏం కట్టారు? రామాలయాలు కట్టారు. మనకు తెలుసు, ఒకే ఊరిలో 2-3 రామాలయాలు ఉంటాయి. ఇక క్రైస్తవులు ఏమైనా తక్కువ తిన్నామా అని, క్రైస్తవులు మనోళ్ళు ఏమైనా తక్కువ తిన్నామా అని ఒక ఊరిలో 30-40 చర్చిలు పెట్టారు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? ఒకే చర్చిని 2 ముక్కలు చేసి ఇంకో చర్చి పెట్టుకుంటారంట. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. రే ఏంటి పాస్టర్ గారు బోధ ఎలాగుంది? శాల్సికాకు ఉంది, ఎక్కువ తిడుతున్నాడు, మరి ఏం చేద్దాం? నాతో ఎంతమంది వస్తారు? నేను, ఈడు, సుబ్బారావు గారు, అప్పారావు గారు, వెంకటరావు గారు, మేము వాళ్ళ ఫ్యామిలీలో 10 మంది ఉంటాం. ముందు 10 మంది చెక్కేద్దాం. చెక్కేస్తే ఇంకోటి ఎట్టేద్దాం. మళ్ళీ అందులోంచి మళ్ళీ ఇంకో పిల్లక, అక్కడి నుంచి ఇంకో మొండి మొలక, అక్కడి నుంచి అలాగ అంటే ఒక్కటిగా ఉండటానికి వీళ్ళకి ఏమవట్లేదు. అబ్బే కుదరట్లేదు. ఒకే పరిశుద్ధాత్మ క్రింద, ఒకే దేవుని క్రింద, ఒకే బోధ క్రింద, ఒకే బైబిల్ క్రింద ఉండటానికి మనిషికి ఏం రావట్లేదు? మనసు రావట్లేదు. ముఖ్యంగా సత్యం కింద ఉండటానికి మనసు రావట్లేదు. మనసు రాక ఏం లేదు, మనం సెపరేట్ అయిపోవాలి. ఒక్కటే ప్లేస్ అట, మార్చలేదట దేవుడు. ఎంత విచిత్రం చూసారా? మళ్ళీ అదే ప్లేసు. దావీదు ఎక్కడైతే స్థలం కొనుగోలు చేసి కట్టడానికి ప్లాన్ చేశాడో అదే ప్లేస్లో సొలొమోను కట్టాడు. మళ్ళీ అదే ప్లేస్లో జెరుబ్బాబెల్ నాయకత్వంలో మందిరం కట్టబడింది. మరలా హేరోదు రాజు కాలానికి వచ్చేసరికి మరమ్మతులు జరిగించి, యేసుప్రభు కాలానికి వచ్చేసరికి మరమ్మతులు జరిగించి శోభాయమానంగా అందంగా అలంకరించింది అదే ప్లేసే. ఇంకొక కొత్తదాన్ని కట్టారా? అదే ప్లేసు. అంటే దేవుని మందిరం ఒకే ప్లేసులో, ఒకే చోట, ఒకే విధంగా కనబడుతోంది. అక్కడే ఉంటుంది. అది మార్చట్లేదు దాన్ని, అక్కడే ఉంది. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? యేసుప్రభు వచ్చి దేవాలయ దుర్వినియోగాన్ని చూశాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను పట్టుకొని ఈ విశిష్టత కోల్పోయినటువంటి మందిరాన్ని చూసి యేసు ప్రభు వారు చాలా బాధపడ్డారు. చాలా బాధపడి ఇక వెంటనే యేసు ప్రభు వారు తట్టుకోలేక దేని గురించి మాట్లాడాడో తెలుసా? దేవాలయ పతనం గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడి చెప్పండి? దేవాలయ పతనం గురించి మాట్లాడాడు. దేవాలయ, ఒక మాటలో చెప్పాలంటే నాశనం గురించి మాట్లాడాడు. భౌతిక దేవాలయ నాశనము. ఏంటమ్మది? నాశనము. అంటే నాశనం జరగబోతుంది. ఏ విధమైన నాశనం జరగబోతుంది? మార్కు సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 1వ వచనం.
ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు, మందిరంలో తేజస్సు లేదు, మందిరంలో మహిమ లేదు, మందిరంలో ఘనత లేదు. అందుకని ఆయన అంటున్నాడు, అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. చూసారా, దేవాలయం ఏం కాబోతుంది? చెప్పండి, ఏం కాబోతుంది? నాశనం. త్వరలో ఈ దేవాలయానికి ఏమి రాబోతుంది? నాశనం రాబోతుంది. దేవాలయం నాశనం కాబోతుంది. దేవాలయం నాశనం అయిపోబోతుంది. చెప్పేశాడు ప్రవచనం, జరగబోయేది ఇదే. దేవాలయం ఉండదో, ఊడిపోద్ది. రాయి మీద రాయి నిలిచి ఉండకుండా శాశ్వతంగా ఇక్కడి నుంచి ఏమవబోతోంది? పడద్రోయబడబోతుంది. ఖచ్చితంగా అదే జరిగింది. క్రీస్తు 70లో ఆ దేవాలయం యేసు ప్రభు చెప్పినట్టుగానే ఏమైపోయింది? కూలిపోయింది. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రారంభ శతాబ్దంలోనే దేవాలయం రూపురేఖలు లేకుండా వినాశనం వైపు వెళ్ళిపోయింది. సర్వనాశనం చేసేశారు. రాతి మీద రాయి నిలిచి ఉండకుండా మొత్తం ఏం చేశారు? మొత్తం పడగొట్టేశారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? తేజస్సు ఏమైంది? మందిరం ఏమైంది? ఎస్, మందిరం ఎక్కడికి పోలేదు. మందిరం మారింది. మందిరం ఏమైంది? మారింది. ఎలా మారింది? ఎక్కడుంది ఇప్పుడు ఆ తేజస్సు? ఎలా ఉంటుంది ఆ తేజస్సు? ఇది మనకు చాలా అవసరం. ఒకసారి చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయము తీయాలి. బైబిల్ తీయాలి అందరూ. యోహాను సువార్త 2వ అధ్యాయము. చాలా విలువైన సంగతులు ఇప్పుడు మనం వినబోతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దీనిని లేపుదునని ఆయనతో చెప్పాను. అప్పుడు యూదులు అంటున్నారట, ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టిరే, నువ్వు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి. అందరూ అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. లేఖనాన్ని నమ్మారట, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట నమ్మారట. ఎప్పుడు? మృతులలో నుండి లేచాక నమ్మారట. బాగా వినాలి, మృతులలో నుండి లేచాక నమ్మారట. అంటే అప్పటికి బతుకుండగా ఆయన చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఏం కలగలేదు? నమ్మకం కలగలేదు. మా గురుగారు ఏదో చెప్తున్నారు, దేవాలయాన్ని పడకూడదు, ఎన్ని రోజుల్లో లేపేస్తారట మా గురుగారు? 3 రోజుల్లో లేపేస్తారట. అవుతుందంటావా పేతురు? అవుతుందంటావా యోహాను? అవుతుందంటావా తోమా ముందే అంటాడు అవుతుందంటావా అని 3 సార్లు అంటాడు. ఎందుకంటే తోమకు డౌట్లు ఎక్కువ. ఫస్ట్ నుంచి తోమ గారికి ఏం ఎక్కువ? డౌట్లు ఎక్కువ. ఆయన డౌట్ఫుల్ క్యాండిడేట్. చేతిలో వేలు పెట్టి, గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను. మన దగ్గర కూడా ఉంటారు డౌట్ఫుల్ క్యాండిడేట్లు, తెలుసా? అవుద్దంటావా బ్రదర్? జరుగుద్దంటావా బ్రదర్? చేయగలమంటావా బ్రదర్? మనం వల్ల అవుతుంది ఏంటి? అవ్వదో అంటాడు ఈ మహావిశ్వాసి. వెళ్ళేవాడిని కూడా ఏం చేయడు, వెళ్ళనివ్వడు. చేసేవాడిని కూడా ఏం చేయడు, చేయనివ్వడు. కానీ మీరు గమనించండి జాగ్రత్తగా. అక్కడ ఏం జరిగిందంటే, తన శరీరమును దేవాలయం, అంటే దేవాలయాన్ని దేవుడు మార్చేస్తున్నాడు. ప్లేస్ మార్చేస్తున్నాడు. ప్లేస్ వదిలేశాడు. అంతే, ప్లేస్ మార్చడం కాదు, అసలు ప్లేసే వదిలేశాడు. నేను గతంలో కూడా చెప్పాను, యెరూషలేములో 3వ దేవాలయం కడతారు, 33వ దేవాలయం కడతారు. మన వాళ్ళు చాలామంది ఇంకా అదే పట్టుకుని వేలాడుతుంటే నేను అన్నాను, యెరూషలేములో 3వ దేవాలయం కడితే మనకేమైనా దేవాలయం తక్కువైందా అని అడిగాను నేను. మీరు చెప్పండి, మనకేమైనా దేవాలయం తక్కువైందా? ఇప్పుడు యెరూషలేములో 3వ దేవాలయం కట్టాడండి. ఎంతమంది వెళ్ళి ఆ దేవాలయంలో ప్రార్థన చేసి రాగలరు? చేయొద్దండి. ఎత్తండి. వారం కాదు, కంగారు అడగండి. వారం అయితే అడుక్కు తినాలి. ఓ 4 వారాలు వెళ్ళేసరికి మన కొంప అమ్మేయాలి. వెళ్ళడం రావడం
వెళ్ళడం రావటం వేసాలకి టికెట్లకి చాలా అవుతుంది కదా మరి. సో నేను వారం అన్నట్ల కనీసం ఒకసారైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తే ఏమైనా వస్తుందా మనకి? ఏమైనా ఉంటుంది అక్కడ? మరేంటి మనకి యెరూషలేములో దేవాలయం కడితే మనకు ఉపయోగం ఏంటంటారు? ఆనాడే ఏ ఉపయోగం లేదని యేసుప్రభు వారు ఏం చేశారు? రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడిపోద్ది, ఇది ఏమైపోద్ది? పడిపోద్ది. చెప్పి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 years, 2000 ఏళ్ళు అయింది. ఇప్పుడు మనకు అక్కడ దేవాలయం కడితే వచ్చిన లాభం ఏంటి, కట్టకపోతే వచ్చిన నష్టం ఏంటి? మనం ఏం అక్కడ ఆరాధన చేయట్లా, మనమేం అక్కడికి వెళ్ళి ప్రభువుని ఆరాధించట్లా. అదేం మనకేం పుణ్యక్షేత్రం కాదు. సరదాగా విజ్ఞాన యాత్రకి వెళితే వెళ్తాం. యెరూషలేముకి వెళ్ళి ఓహో ఇక్కడ ఒకప్పుడు ఏముండేది? దేవాలయం ఉండేది. ఈ కోటలో ఎవరు నివసించేవారు? దావీదు గారు నివసించేవారు. ఈ సమాధి ఎవరిది? దావీదుది. ఈ సమాధి ఎవరిది? అబ్షాలోముది. ఇదేమిటిది? కిద్రోను వాగు. అదేమిటిది? ఒలీవల కొండ. ఇదేమిటిది? గొల్గొతా కొండ. ఇలాగా చూసి వచ్చేస్తాం. అదేంటది? గెత్సెమనే తోట. బైబిల్ మొత్తం గుర్తొస్తుంటుంది. ఇది తిబెరియా సముద్రం, ఇది కపెర్నహూము, అది కానా, ఇది నజరేతు. అంతే. తిరిగాను కదా నేను, అన్నీ తిరిగి చూడడం. ఓహో ఇదా అదిదా, ఓ బైబిల్లో ఇక్కడ ఇది జరిగిందా, అక్కడ జరిగి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఓహో యేసుప్రభు వారు 5 బోధించిన కొండిదా, కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు ఒక అదేదో ఫీల్ కలుగుద్ది. ప్రభు 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే బాగుంది, టైం మిషన్ ఎక్కి అనుకుంటాం. ఇదే ప్లేస్లో ఉన్నాం కదా, టైం మిషన్ ఎక్కేసి ఎన్ని రోజుల్లో పోవాలి? ఓహా కల్పన ఏంటిది? 2000 సంవత్సరాలు వెనక్కి పోతే సరిగ్గా నేను నిలబడిన ఇదే కొండ మీద నా యేసుప్రభు ఏం చేశాడు? ప్రసంగం చేశాడు. నేను నిలబడిన ఇదే కొండ మీద నా యేసుప్రభుని ఏం చేశారు? సిలువ వేశారు. నేను నిలబడిన ఇదే తోటలో నా యేసుప్రభు రాత్రంతా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు అని ఒక రకమైన ఆనందానికి, ఒక రకమైన ఉద్వేగానికి గురవుతాం తప్ప మనం ఎక్కడున్నా ప్రభు మన ప్రభువే, అక్కడికి వెళ్ళినా ప్రభు మన ప్రభువే. డబ్బులు ఎక్కువ ఉంటే వెళ్ళండి, తప్పేమీ లేదు. వెళ్ళగలిగే సామర్థ్యం దేవుడు మీకు ఇచ్చి మంచి స్థితిగతులు కలగజేశాడు అనుకోండి, కలిమిలో ఉన్నారనుకోండి, వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. వెళ్ళి చూసి రావచ్చు, అదేం పాపమేమి కాదు. వెళ్తా బోల్డని చోట్లకి వెళ్తున్నాం, అది పాపమేటి? బోల్డని చోట్లకి వెళ్తారా వెళ్ళరా? దగ్గరలో ఉన్న అన్నీ తిరుగుతారు. రేపు వదిలేస్తే ఈ 6 రోజులు ఇక్కడ మిమ్మల్ని నొక్కేసినందుకు రేపు ఎక్కడికి పోతారో కూడా తెలియదు నాకు తెలిసి రేపు ఏదో ప్లానింగ్లు ఉండే ఉంటాయి. మీకు ఆల్రెడీ ప్లానింగ్లు వేసి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మంచి విశ్వాసులు కాబట్టి అమ్మో చివరి దినం ఊరుపులోనే ఎక్కువ బలం ఉంటుంది. ఏంటిది? అన్నం ఊరుపులోనే ఏముంటుందట? ఎక్కువ బలం ఉంటుందట, అమ్మ చెప్పింది. అందుకని చివరి దినం ఖచ్చితంగా ఉండి చివరి ఆశీర్వాదాలు మొత్తం పొందేసుకొని అమ్మయ్యా ఆమెన్ అనుకొని వెళ్ళిపోవాలి. అందుకని ఉన్నాం మనం ఇక్కడ. అమ్మో నాకు తెలీదా, చివరి ఆశీర్వాదాలు మొత్తం చివరాఖరికి మనకే రావాలి, ఈ లక్కీ లాటరీ మనకే తగలాలి. అందుకని ఉన్నాం. అంతేనా? సరే, ఏదేమైనప్పటికీ దేవాది దేవుని మహాకృపను బట్టి, దేవాది దేవుని మహాదయని బట్టి ఈ యొక్క గొప్ప విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అది ఏమిటంటే అక్కడ దేవాలయం లేదు. ఇప్పుడు అక్కడ దేవాలయం లేదు. ఆ దేవాలయం కొరకు వెతకాల్సిన, ప్రయాసపడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే దాని మీద ఉండకుండా తీసేస్తానన్నాడు. దేవాలయ దుర్వినియోగాన్ని గురించి, నాశనం జరగబోతుందని చెప్పాడు. కానీ సంఘం బలపడిన తర్వాత, యేసు ప్రభువు వారు సంఘానికి బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత, యూదుల్ని రక్షించటానికి తెలివిగా దేవాలయం లేదురా నాయన ఉండదని చెప్పేశాడు. దేవాలయం మారిపోతుందని కూడా చెప్పేశాడు. దేవాలయం ఏమవుతుంది? మారిపోతుంది. ఏది దేవాలయం ఇప్పుడు? తన శరీరం. ఈ సంగతి ఎప్పుడు అర్థమైంది శిష్యులకి? మృతుల్లో నుండి లేచిన ఎమ్మటే అర్థమైపోయింది. చదవండి ఆ మాట, యోహాను సువార్త 2:22 ఏముందో అక్కడ. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పిన ఆయన శిష్యులు ఏం చేసుకుని జ్ఞాపకం చేసేసుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైపోయిందంటే ఈ దేవాలయం అప్పటికి ఇంకా పడగొట్టబడలేదు. వీళ్ళకి ఈ మాట అర్థమయ్యే సమయానికి దేవాలయం ఇంకా ఏమవ్వలేదు, పడగొట్టబడలేదు. ఇది క్రీస్తు 30లో జరిగింది, అంటే 30 తర్వాత జరిగింది. అది ఎప్పుడు పడగొట్టబడుద్ది? క్రీస్తు 70లో పడగొట్టబడుద్ది. అంటే ఇంకా 40 సంవత్సరాలు ఉంది. 30కి 40కి మధ్యలో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల గ్యాప్ ఉంది. సో అప్పుడు జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు ఏమనుకున్నారంటే
ఆల్రెడీ దేవాలయంలో నుంచి మహిమ వెళ్ళిపోయింది. దేవాలయంలోంచి మహిమ ఆల్రెడీ ఏమైంది? వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవాలయంలో మహిమ ఉందా? లేదు. దేవాలయానికి విలువ ఉందా? లేదు. ఇది ఆల్రెడీ రాతి మీద రాయి నిలిచి ఉండకుండా ఏమైపోద్ది? కూలిపోద్ది. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి తెలిసి కూడా పగలు 3 గంటలకు ప్రార్థన చేయడానికి దేవాలయానికి ఎందుకు వెళ్ళారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ యూదుల దేవాలయంలో నుంచి మహిమ వెళ్ళిపోయి యేసు ప్రభు శరీరంలో కొలువైపోయిందట. యేసు ప్రభు దేహమే ఇప్పుడు ఎలా అయిపోయిందట? దేవాలయం అయిపోయిందట. మహిమ అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది? యూదుల మందిరంలో లేదు ఇప్పుడు మహిమ. ఎక్కడుంది? యేసు ప్రభు శరీరంలోకి వచ్చేసింది మహిమ. తేజస్సు యూదుల మందిరంలో లేదు, యేసు ప్రభు శరీరంలోకి వచ్చేసింది తేజస్సు ట్రాన్స్ఫర్ అయిపోయింది. తేజస్సును మహిమను దేవుడు ట్రాన్స్ఫర్ చేసేసాడు. యేసు ప్రభు దేహం తన శరీరమును దేవాలయము, అదేనా వ్రాయబడింది యోహాను సువార్తలో? తన శరీరమును దేవాలయమును గూర్చి మాట చెప్పాను. ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా వీళ్ళు గుడికి వెళ్ళారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనం జాగ్రత్తగా చూడండి. వీళ్ళు వెళ్ళింది ఆ గుడికే, మహిమ లేని గుడికి వెళ్తున్నారు వీళ్ళు. 2:46 చూడండి. అపోస్తలుల కార్యాలు 2:46. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు 3:1 అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చూసారా? అంటే ఎందుకు వెళ్తున్నారు ఇలాగా? ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ యూదులు ఆరాధన కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళకి తెలుసు దేవాలయం ప్లేస్ మారిందని, మహిమ ప్లేస్ మారిందని, తేజస్సు ప్లేస్ మారిందని. ఎవరికి తెలుసు? అపోస్తలులకు తెలుసు, కానీ ఎవరికి తెలీదు? యూదులకు తెలీదు. ఇప్పుడు యూదులకు కూడా వీళ్ళు సత్యం తెలియజెప్పాలి, యూదులకు కూడా జ్ఞానం తెలియజెప్పాలి. ఆ మందిరం వైపు చూడకండి, అసలైన మందిరం కట్టబడింది దాని వైపు చూడండి. అశాశ్వతమైన మందిరం వైపు చూడకండి, శాశ్వతమైన మందిరం ఒకటి కట్టబడింది దాని వైపు చూడండి. మహిమ లేని దాని వైపు చూడకండి, మహిమ గల దాని వైపు చూడండి. తేజస్సు లేని దాని వైపు చూడకండి, తేజస్సు గల దాని వైపు చూడండి. ఈ విషయాన్ని యూదులకు స్పష్టం చేసే బాధ్యత అపోస్తలులది. సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎవరిది? అపోస్తలులది. అందుకే వాళ్ళు చక్కగా వెళుతున్నారు, వస్తున్నారు, సత్యం తెలివిగా ప్రకటిస్తున్నారు. ఇందులో మహిమ లేదురా అంటే వాళ్ళకి తొక్కి చంపేస్తారు, ఇందులో మహిమ లేదురా అంటే ముందే కొట్టేస్తారు. ఎందుకంటే జనాలు దేని మీద దృష్టి పెట్టారు? ఫిజికల్ దాని మీద దృష్టి పెట్టారు. అసలు మీకు ఒక విషయం చెప్పనా? దేవాలయాన్ని ఎవడైనా ఏమనంటే చంపేయడమే. ఎవడేమన్నా కూడా దేవాలయాన్ని అమ్మో అన్నాడా రాళ్ళతో కొట్టేస్తారు. చివరికి వీళ్ళు ఎవ్వరూ సాహసం చేయలేదు, కానీ ఒక ఆయన చేశాడండి. ఎవరో తెలుసా? ఆయన చేసిన ఆయన ఎవరో తెలుసా? స్టెఫను. వీళ్ళెవరూ సాహసం చేయలే, ఎందుకంటే వీళ్ళు తెలివిగా వెళ్తున్నారు. ఇంకా దేవుడు ఊరుకోలేదు. నాయన ఇక సమయం ఆసన్నమైంది, నువ్వు హతసాక్షివి కావాల్సిన సమయం ఆసన్నమైంది. చెప్పకపోతే ఎప్పటికీ తెలియకుండానే ఉండిపోతారు. ఎవడో ఒకడు తెగించి ఏం చేయాలి? చెప్పాలి. అందరూ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారనుకోండి, అజ్ఞానం ఏరులై పారుతుంది. అందరూ నాకెందుకులే అనుకున్నారనుకోండి, మూఢత్వం ఏరులై పారుతుంది. అందుకని దేవాలయంలో మహిమ లేదన్న సంగతి యూదులకు తెలియాలి, దేవాలయంలో దేవుడు లేడన్న సంగతి యూదులకు తెలియాలి. అది 46 సంవత్సరాలు కట్టినా, ఎంత రమ్యంగా కట్టినా, ఎంత గొప్పగా కట్టినా అందులో దేవుడు నివసించట్లేదు. ఈ విషయం ఫస్ట్ ఎవరికి తెలియాలి? యూదులకు తెలియాలి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 48వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 47, 46, 47. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను
ఇదంతా ఎవరి ప్రసంగం? ఇదంతా ఎవరి ప్రసంగం? ఎవరి ప్రసంగం? స్టెఫన్ గారి ప్రసంగం. హాట్ వాటర్ తీసుకురండి. ఇదంతా స్టెఫన్ గారి ప్రసంగం. అర్థమవుతుందా మీకు? సో అక్కడ ఏమంటాడంటే, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నా కొరకు మీరు ఏలాటి మందిరం కట్టుదురు. రెఫరెన్స్ అయినా గుర్తు చేశాడు, ఇంకేమైనా గుర్తు చేశాడా? చెప్పండి. వాళ్ళు ఏ పాత నిబంధన అయితే చదువుతున్నారో ఆ పాత నిబంధన రెఫరెన్సే గుర్తు చేశాడు. థ్యాంక్ యూ. వాళ్ళు ఏ పాత నిబంధన అయితే చదువుతున్నారో ఆ పాత నిబంధనలోని యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఉన్నటువంటి రెఫరెన్సెస్ అన్నీ గుర్తు చేస్తున్నాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కాదా అని ప్రభువు చెప్పమన్నాడు, ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయాలలో నివసించాడు. దేవుడు దొరకాలంటే, ప్రపంచం తెలుసుకోవాలి, దేవుడు దొరకాలంటే రాతి కట్టడాల దగ్గరికి వెళితే అక్కడ ఆయన ఉండడు. రాతి కట్టడాల దగ్గరికి వెళితే దేవుడు అక్కడ ఉండడు. చాలా అందమైన చర్చి కట్టారండి, అందులో ఉంటున్నాడండి దేవుడి మధ్య. చాలా పెద్ద చర్చి కట్టారండి, అందులో ఉంటున్నాడండి దేవుడి మధ్య. నమ్ముతున్నోళ్ళు ఉన్నారా లేదా? నమ్ముతున్నోళ్ళు ఉన్నారా లేదా? నమ్ముతున్నోళ్ళు ఉన్నారా లేదా? దేవుడు ఎక్కడ ఉంటున్నాడమ్మా? గౌరీపట్నం కొండ మీద ఉంటున్నాడండి. ఎప్పటి నుంచి అండి? అంటే చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాడండి. మధ్యకాలంలో ఇల్లు మారిపోయాడండి ఆయన. పరలోకం వదిలొచ్చి గౌరీపట్నం బాగుంటుందని, అందుకని గౌరీపట్నం కొండ మీద ఉంటున్నాడట దేవుడు. ఇప్పుడు గౌరీపట్నం కొండ ఎలా ఎక్కాలట? మామూలుగా ఎక్కితే కరుణించడట, మోకాళ్ళ నుంచి రక్తం వచ్చేయాలంట. మోకాళ్ళు ఏమైపోవాలట? రక్తం వచ్చి అరిగిపోవాలట. ఎప్పుడైనా ఎక్కారా మోకాళ్ళ మీద గౌరీపట్నం కొండ? ఎక్కలే? నిజం చెప్పండి. ఎక్కినోడు ఎవరు ఉన్నాడు ఇక్కడ? చేయొద్దండి ఎక్కినోళ్ళు. అదిగో సదియా ఉన్నారు, ఉంటారు. అదిగో గురువులు మహానుభావులు ఎక్కారట, మోకాళ్ళ మీద ఎక్కారమ్మా. తెలియనప్పుడు ఎక్కావా? ఇప్పుడు ఎక్కవలే నాకు తెలుసు. సో అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, ఇప్పటికే ఎక్కడో కొండ మీద ఉన్నాడు, ఎక్కడో గుడి మీద ఉన్నాడు. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో ఇక్కడను అదిగో అక్కడను ఉన్నాడంటే దయచేసి ఏం చేయొద్దు అంటున్నాడు? నమ్మకండ్రా నాయన అన్నాడు ఆయన. ఇదిగో అరణ్యంలో ఉన్నాడంటారు, అదిగో ఆ కొండ మీద ఉన్నాడంటారు, అదిగో పలానా చోట ఉన్నాడంటారు. నమ్మకండ్రా నాయన అని యేసు ప్రభు చెప్పాడు. దేవుని నివాస స్థలం కొండల మీద కాదు, కొండల మీద కాదు, లోయల మీద కాదు, దేవాలయాలలో కాదు. అక్కడ లేడు ఆయన. మారిపోయింది. ఉన్నదల్లా ఒకే ఒక చోట కట్టించాడు, ఒప్పుకున్నాడు దానికి. ఆ ఒక్క చోట నుంచే ప్లేస్ ఖాళీ చేశాడు. నాకు వద్దన్నాడు, నాకు ఆ ప్లేస్ నచ్చలేదని వదిలేశాడు. రాతి మీద రాయి ఉండకుండా అదంతా ఏమైపోయింది? పడిపోయింది. పడిపోయిన తర్వాత తన శరీరమే దేవాలయం అని యేసుప్రభు ప్రకటించేశాడు. ప్రకటించింది ఎవరు? నేనా యేసుప్రభువా? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అందరిని అడుగుతున్నా, నేనా యేసుప్రభువా? చెప్పండి గట్టిగా. నేను అక్కడ ఉండనని ప్రకటించింది నేనా యేసుప్రభువా? యేసుప్రభువే కదా, యేసుప్రభువే కదా, నేను కాదు కదా. అంటే మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళిన తర్వాత ఈయనండి కొండ మీద దేవుడు లేడు అంటున్నాడండి, పలానా చోట దేవుడు లేడు అంటున్నాడండి, పలానా చోట దేవుడు లేడు అంటారని నాకు భయం వేసి చెప్తున్నాను. నేనేమంటున్నానంటే, హస్తకృతాలయాలలో దేవుడు కాపురం చెయ్యడు. అది గుర్తెట్టుకోండి. ఎక్కడ కాపురం చేయడు? హస్తకృతాలయాలలో దేవుడు కాపురం చెయ్యడు, కాపురం చెయ్యడు. ఎక్కడో కరుణాపురంలో పెద్ద చర్చి కట్టారండి, అక్కడ ఉంటాడటండి దేవుడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టారట. ఎక్కడో వైజాగ్లో పెద్ద చర్చి కట్టారండి, అక్కడ మేరీమాత గుడి ఉందండి, అక్కడ ఉంటాడటండి దేవుడు. లేకపోతే ఎక్కడో గుణదల కొండ మీదకి ఎక్కిపోవాలటండి, అక్కడి మధ్య దేవుడు నివాసం ఉంటున్నాడటండి. ఇవేవి కాదండి, రోమ్ నగరంలో ఉందటండి ఏదో పెద్ద చర్చు, అక్కడ ఉంటాడటండి దేవుడు. అబ్బాయి అది కాదండి, గోవాలో కట్టారటండి పెద్ద చర్చు, అక్కడ ఉంటున్నాడట ఈ మధ్య దేవుడు. అది కూడా కాదు, కేరళలో కట్టారంట పెద్ద చర్చు, అక్కడ ఉంటున్నాడంట దేవుడి మధ్య. ఇందుకే ఎక్కడ ఉంటున్నాడు దేవుడు? చెప్పాలమ్మా. ఇదివరకు యెరూషలేములో ఉండేవాడు, ఇల్లు ఖాళీ చేయించారు ఆయన్ని. దేవుడిని ఏం చేశారు?
అది కడతలేదని ఇల్లు ఖాళీ చేయించారా దేవుణ్ణి? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. దేవుణ్ణి ఇల్లు ఖాళీ చేయించారా? చేయించారు. రాతి మీద రాయి నిలిచి ఉండకుండా ఇల్లు ఏం చేశారు? పడగొట్టేశారు. ఇప్పుడు అక్కడ ఎక్కడా ఉండటానికి చోటు లేక ఎక్కడో తిరుగుతున్నాడండి ఆయన. ఎక్కడో తిరుగుతున్నాడండి ఆయన. మీరు ఎక్కడెక్కడో అడ్రస్లు చెప్తున్నారు. ఈ అడ్రస్సుల్లో ఎక్కడ దేవుడు మనకి దొరకడు. ఆయన ఎక్కడుంటాడంటే క్రీస్తు శరీరమును దేవాలయంలో ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? క్రీస్తు శరీరమును దేవాలయంలో ఉంటాడు. క్రీస్తు శరీరమును దేవాలయము. దేవ ఆలయము అంటే దేవుని ఆలయము. దేవాలయమును విడగొడితే ఏ సందది? ఏమో ఏ సందో నాకు గుర్తులేవు. సందులు గొంతులు చిన్నప్పుడు చదువుకుని మర్చిపోయాను. దేవుని ఆలయము అంతేనమ్మా. దేవ ప్లస్ ఆలయము, దేవాలయము. సవరణ దీర్ఘ సందేనా? అబ్బో బాగానే గుర్తున్నాయి మనకి. దేవాలయము, దేవుని ఆలయము. ఇప్పుడు క్రీస్తు శరీరమే దేవుని ఆలయం. అక్కడే దొరుకుతాడు ఆయన. క్రీస్తు దగ్గరే దొరుకుతాడు. క్రీస్తు దగ్గరే దొరుకుతాడు. క్రీస్తు శరీరంలో దొరుకుతాడు. క్రీస్తు శరీరంలో దొరుకుతాడు. అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకడట. చూడండి, సర్వోన్నతుడు హస్తకృత్య ఆలయంలో నివసింపడు. 51వ వచనం. అరే ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలని వారలారా, మీ పితరుల వల్ల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు అన్నందుకు నెక్స్ట్ ఏం చేశారు? వారి మాటలు విని కోపంతో మండిపడి, మా దేవాలయాన్ని మమ్మల్ని దూషిస్తావురా నువ్వు అని రాళ్లతో కొట్టి 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 చిత్రం చేసి చంపేశారు. నిజం. ఇప్పుడు కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళి చర్చి ముందు నిలబడి, ఇప్పుడు అంతెందుకు మన చర్చి ముందే నిలబడి ఈ గోడల్లో దేవుడు లేడు అనండి, మిమ్మల్ని ఎవరేమనరు. నాది హామీ. మిమ్మల్ని ఎవరేమనరు, నాది హామీ. నేను కూడా ఏమన్నాను. ఆ గోడల్లో దేవుడు లేడు, ఆ గేట్లో దేవుడు లేడు, ఆ పై కప్పులో దేవుడు లేడు. మరి ఎక్కడున్నాడు? ఆ చర్చేగా. మరి ఎక్కడున్నాడు? చర్చి కదా అది. ఎక్కడున్నాడు దేవుడు అందులో? 6 రోజులుగా దేవతలు పడుకుంటున్నారు అందులో. దేవుడు లేడు కానీ 6 రోజుల నుంచి అందులో ఎవరు పడుకుంటున్నారమ్మా? మహాదేవతలు. మీరే పడుకుంటున్నారమ్మా అందులో. మీరు పడుకుంటున్న చర్చ్ అమ్మా అది. అర్థమైందా? కొంచెం శుభ్రంగా ఉంచండి. మరి ఇప్పుడు ఆ గోడల్లో లేడు దేవుడు, ఆ గేట్లో లేడు దేవుడు, ఆ కప్పులో లేడు దేవుడు, ఆ గచ్చులో లేడు దేవుడు. మరి ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? దాని పేరు చర్చ్ అని అంటున్నాం మనం, కానీ ఎక్కడున్నాడు దేవుడు? తేజస్సు ఎక్కడుంది? మహిమ ఎక్కడుంది? దేవుడు ఎక్కడున్నాడు? తేజస్సు ఎక్కడుంది? మహిమ ఎక్కడుంది? దేవుడు ఎక్కడున్నాడు? ఇది మనకు అర్థం కావాలి. ఈ రాత్రి అర్థం అవ్వకుండా ఇంటికి వెళ్ళొద్దు మనం. ఎట్టి పరిస్థితుల్లో అర్థం అవ్వాల్సిందే మనకి. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తోంది, నాయన గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు కొంత శ్రద్ధ, భక్తి, భయము అవసరం. అది లేకపోతే గ్రంథ ధ్యానం జరగదు, మనకు అర్థం కాదు. అర్థం కాకపోతే మనం అందులో ఉన్న లోతైన జ్ఞానాన్ని సంపాదించుకోలేము. ఏం చేయలేము? సంపాదించుకోలేము. చాలా లోతుగా అధ్యయనం చేసి మీకు బోధిస్తున్నాను. ఎక్కడి నుంచి తీసుకొచ్చాను మిమ్మల్ని? దావీదు, అబ్రహాము గారి దగ్గర మొదలెట్టాం పొద్దున మనం. ఎప్పటికి స్టెఫన్ గారి దగ్గరికి వచ్చాం. పాత నిబంధనలోంచి దాటుకుంటూ రాజులందరినీ దాటుకుంటూ, చరిత్రలు దాటుకుంటూ ఇదిగో క్రొత్త నిబంధనలో స్టెఫన్ గారి మరణం దగ్గరకు వచ్చి ఆగాం. ఎందుకు స్టెఫన్ గారిని కొట్టి చంపేశారంటే, మీరు ఏ గుడి అయితే దేవుడు గుడి అనుకుంటున్నారో ఆ గుడిలో దేవుడు లేడు అని కొండ బద్దలు కొట్టేశాడు స్టెఫను. అంతే, అలా చెప్పాడని ఆయన మీద పగబట్టారు. నిజం చెబితే అందరూ విరోధులు అయిపోతారండి. నిజం చెబితే అందరి మీద ఏం చేస్తారు ఈ జనాలు? పగబట్టేస్తారు. పళ్ళు కొరికేస్తారు. మొన్న చెప్పాను కదా, ఒక ఆయన కామెంట్ పెట్టాడు, రే నువ్వు ఎప్పుడైనా సరే లారీ కింద పడి చచ్చిపోతారో అన్నాడు. నేను నీకు ఏం చేశాను రా నాయన? నేను ఏమైనా ఆశ దోచుకున్నానా? నేను ఏమైనా చేశానా? నువ్వు ఎవడో కూడా తెలిసావుదా నాకు? నా మీద నడి శాపనార్థాలు పెడతావేంద్ర నాయన అనుకున్నాను అంతే మనసులో. అంటే ఎంత ప్రేమగా కోరుకుంటున్నాడండి నేను చచ్చిపోవాలని. నేను చచ్చిపోతే ఆయన ఏమైనా హ్యాపీగా ఉంటాడా? నేను చచ్చిపోతే ఆయనకి ఏమైనా సంతోషమా? నేను చచ్చిపోతే చాలామంది అన్యాయం అయిపోతారా నాయన. ఇంకా బోలెడంత మందికి నేను సత్యం ప్రకటించాలి.
బోలెడంతమందికి నేను జ్ఞానం నేర్పించాలి. ఇలా ఈరోజు బాప్తిజం పొందినట్టు బోలెడంతమంది చేతుల మీదుగా బాప్తిస్మాలు పొందాలరా నాయన. అంత తొందరగా చచ్చిపోకూడదు నేను. ఇంకా చాలామందికి చేతులు బాప్తిస్మాలు ఇవ్వాలి, చాలామందికి నోరు నీతి సువార్తను ప్రకటించాలి, చాలా ప్రాంతాలకు నా పాదాలు సుందరాలుగా వెళ్ళి సత్యాన్ని వ్యాపింపజేసి రావాలి. ఈ శరీరం దేవుని కోసం, ఈ శరీరం ఇంకా దేవుని సేవలో వాడబడాలి, అరగాలి, కరగాలి. పాట రాసుకుని మరీ పనిలోకి వచ్చాను రా నాయన. నా ఫస్ట్ ఆల్బంలో పాట అది. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం. రైట్, చాలు, ట్రాక్ అయ్యకుండా అది వేసారు మీరు. రైట్. సో ఆ పాట రాసుకుని మరి తిరుగుతున్నాను నేను. అప్పుడే రాసుకున్నాను నేను చచ్చిపోతే ఎట్టా? అలా చావకూడదు, అలా కోరుకోకూడదండి. అలాగా నిజం చెప్పేవాడు చచ్చిపోవాలంటే మాకు యేసుప్రభు వద్దు ఎవరు కావాలన్నట్టుంది? బరబ్బా కావాలన్నట్టుంది. ఆయనేమో సిలువేసేయండి, ఈయనేమో మా మీద ఎక్కించండి అని అడిగారు దరిద్రులు. బరబ్బాని తీసుకొచ్చి మా మీద వదిలేయండి, పిచ్చుకోకని వదిలేయండి అన్నట్టు అడిగారు. ఇప్పుడు బోన్లో ఉన్న పిచ్చుకోకని వదిలేయండి, ఆ పరిశుద్ధుడైన యేసుప్రభువును మాత్రం చంపేయండి. మాకు బరబ్బయ్యే కావాలి, ఎవరొద్దు? యేసుప్రభు వద్దు. ఎంత దారుణం చూడండి. సో నిజం చెప్పినందుకు ఏం చేశారట? కొట్టి 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 చంపేశారట. కానీ మహిమ ఎక్కడుందంటే మారిపోయిందమ్మా. మహిమ మారిపోయింది. ఇప్పుడు మహిమ ఎక్కడికి వచ్చేసిందంటే ఒకసారి చూద్దాం మహిమ ఎక్కడుందో చూద్దాం, తేజస్సు ఎక్కడుందో చూద్దాం, సంఘం ఎక్కడుందో చూద్దాం, దేవుడు ఎక్కడున్నాడో చూద్దాం, మనం ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం. ఎక్కడని వెతికితే రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 4వ వచనం దేవాలయం గురించి చెప్తున్నాడు ఇక్కడ. రోమాపత్రిక 12వ అధ్యాయము 4వ వచనం దేవాలయం ఎక్కడుందో చెప్తున్నాడు. చూడండి జాగ్రత్తగా. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని కుమారుడైన క్రీస్తు దేహము దేవాలయమైతే ఆ శరీరమును దేవాలయమనే పునాది మీద కట్టబడిన జీవితాలు కదా మనవి. మనల్ని కూడా ఆయన శరీరంలో కలిపేసుకుంటున్నాడు. అందుకే రొట్టె ద్రాక్షారసం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి దినము సంఘమా దీనిని మీరు కూడి ఉన్నప్పుడల్లా దీనిని చేయుడే. మీరు కూడి ఉన్నప్పుడల్లా దీనిని చేయుడి. అందరూ ఒకే రొట్టె విరుస్తున్నాం, అందరూ ఒకే రొట్టెలో ముక్కలు తింటున్నాం, అందరూ ఒకే పాత్రలోని పానీయం ద్రాక్షారసాన్ని అందరూ కొంచెం కొంచెం తీసుకుంటున్నాం. అంటే ఒక్క దేహం విభజింపబడుతుంది, అందరిలో ఉంది. ఒక్క రక్తం అన్ని అవయవాలకు సరఫరా అవుతోంది. ఈ సత్యం మీకు అర్థం కావడానికి మీరు క్రీస్తులో అంటుకట్టబడిన భాగాలు అంటే దేవాలయంలో మీరు కూడా భాగాలు. ఎవరు మీరందరూ? దేవాలయంలో మీరందరెవరు చెప్పండి? మీరందరెవరు? భాగాలు. ఎంత అద్భుతంగా ఉందంటే యెరూషలేము దేవాలయంలో ఒక ఇటుక ఉందనుకోండి. యెరూషలేము దేవాలయంలో ఒక ఇటుక ఉంది. ఆ ఇటుక పీక్కొచ్చి నీ దగ్గర పెట్టి వేలంపాటు ఇట్టారనుకో, పాడతావు పాడవా? పాడతావేటి? పాడతావులా, ఎందుకు పాడవు? మన వాళ్ళకి బుర్ర ఎదగదు, ఇంకా బుర్ర ఎదగదు. యెరూషలేములోంచి ఒక ఇటుక పీక్కొచ్చి పాట పెడితే పాడతావా? ఇది సొలొమోను గారి కట్టిన దేవాలయంలో ఇటకండి, దొరికింది. పురాతత్వ శాస్త్రవేత్తలు దొరికింది, మనం తెచ్చాం, ఇక్కడ ఇట్టాం, పాట ఇట్టాం. పాడతావా? నేను పాడను, నేనైతే పాడను. నేనేమంటాను చెప్పనా? బాగా విను, నేనేమంటాను చెప్పనా? అరే నాయనా, మహిమలేని మందిరంలోని ఇటక తెచ్చావు, మహిమగల మందిరంలో ఇటకనరా బిడ్డ. నేను దాని గురించి ఎందుకు పాట పాడాలి? నేనే
నేనే ఆయన మందిరంలో ఒక ఇటుకగా ఉన్నాను ఇప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. సో ఇప్పుడు వాటి గురించి నేను పాట పాడను, నాకు అవసరం లేదు. ఆ పాట నాకు అవసరం లేదు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి మనకు అవసరం లేదు. మన వాళ్ళు ఎదగరండి, మన వాళ్ళు ఎదగరు. ఒక ఆడియో వినిపిస్తాను మీకు. ఉందా నాయన? అదే క్యాలెండర్ల పాట ఉందా? ఒక ఆడియో. వీడియో వద్దులండి, ఏడుస్తారు మనకు పడి. వీడియో వద్దులండి, ఏడుస్తారు. ఎందుకు వద్దు? అది చూసి అందరు నవ్వుతారు కూడా. సో ఆ ఆడియో ఉంటే ప్లే చేయండి బాబు. మన వాళ్ళు ఏ టైప్ అనుకుంటున్నారు? మన వాళ్ళు మేమే మందిరాలు అని మర్చిపోయారు. మేమందరం మందిరాలు మర్చిపోయారు. ఇప్పుడు కిడ్నీకి లివర్కి ఎక్కడైనా పోటీ ఉంటుందా? కిడ్నీకి లివర్కి ఈ కొనికి పోటీ ఉంటుందా? ఈ పేదానికి పోటీ ఉంటుందా? కొరికేసుకుంటే రోజుదాన్ని ఒకటి. కింద పళ్ళు పై పళ్ళు దెబ్బలాడుకుంటాయా? కింద పళ్ళు పై పళ్ళు దెబ్బలాడుకుంటే ఎట్టుంటుంది మీ దేహం? ఎంత చిరాకు ఉంటుందండి. ఉండదా? కింద పళ్ళు పై పళ్ళను కొరికేద్దామని, పై పన్ను కింద పన్నును కొరికేద్దామంటే మధ్యలో 4 ముక్కలైపోద్ది. కాబట్టి కింద పన్నుకి పై పన్నుకి ఏముండదు, పోటీ ఉండదు. ఈ చెయ్యి దెబ్బలాడుకుంటాయేటి. మీ తల్లిదండ్రులకి నా వందనాలు, కూడి వచ్చిన సంఘానికి అందరికీ నా వందనాలు. సెకండ్ క్యాలెండర్ నీ పాట పెట్టబోతున్నాం, మీరందరూ పాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవుడి పాట 500. సరే ఆపరా. రాజేష్ సెకండ్ క్యాలెండర్ పాట పెడుతున్నారంట. సెకండ్ క్యాలెండర్ ముందుది అయిపోయింది. ఆ వీడియో మనకు దొరకలేదు. రెండోది దొరికింది. ముందు పాట మనకు దొరకలేదు. ముందు పాట ఎవడు పాడుకున్నాడో తెలదు. మరి అదే సుబ్బారావు పాడాడో, అప్పారావు పాడాడో, ఎవడు పాడాడో పాడిచాడు. ఇప్పుడు రెండో పాట క్యాలెండర్ ఎడుతున్నారు. రెండో క్యాలెండర్ పాట ఎడుతున్నారు. దేవుడి పాట ఎంత? అమ్మమ్మ, ఇది వరకు రూపాయి అనేవాడిని. పాపం దేవుడి రేటు కూడా పెంచారు. ఏం చేశారు ఇప్పుడు? దేవుడి రేటు 500 చేశారు. దేవుడి పాట ఎంతట? 500. ఓన్లీ ఆడియో అయినా ప్లే చేస్తున్నారు, వీడియో అయితే ఏడిచేస్తారు మనకు పడి. వీడియో వద్దు. వీడియో మనకెందుకు? ఆ మహానుభావులు ముఖ చిత్రాలు మనకు అవసరం లేదు. ఆ వాయిస్ ఇవ్వండి చాలు. ప్లే చేయండి. రాజేష్ 5000. సరే మొగ్గైన పాట 6000. పాతల మేరకు రాజేష్ 7000. అది మట్టకుంట శ్రీహరి గారు 10,000. అది రాజేష్ పాతల మేరకు 15,000. అది దేవుడి 500. సురేష్ 26,000. రెండో క్యాలెండరీ. శ్రీహరి పాట 28,000 అండి. ఒకటోసారి వెనకాల మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో పాట. మనోళ్ళు 35. శ్రీహరి పాట 35,000. రెండో క్యాలెండరీ 35,000. 38,000 శ్రీహరి. మూడోసారి శ్రీహరి కొట్టేద్దాండి. మూడోసారి శ్రీహరి 38,000. కొడేహాడు అంతే. కొడేహాడు 38,000కి. అంటే కొట్టేయడం అంటే పాడగొట్టేమని. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కొట్టేసాం. కొడబా అంతే. ఏంటి 15 రూపాయల క్యాలెండర్? 15 రూపాయల క్యాలెండర్ ఎంత కొట్టేశాడు? 38,000 కొట్టుపడేసాడు. అది మన సంఘం ఇప్పుడు. ఎవరెవరికి దెబ్బలాట? నీకు నాకే పోరాటం. ఎవరో రాజేష్ అంటున్నారు, ఇంకేదో శ్రీహరి అంటున్నారు, పేర్లు చెప్తున్నారు ఆయన మహానుభావులు. క్యాలెండర్లకు పాటెట్టుకొని మీలో దెబ్బలాట్లెట్టి తర్వాత మీ బయటికి వెళ్ళాక మీ ఆవిళ్ళు, ఇది శ్రీహరి గారు వీళ్ళ తాలూకు ఏ పేర్లు చెప్పారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యలు ఏం మాడుకుంటారు? చూసావా మా ఆయన ఎరగేసాడు, తగ్గడు మావాడు తగ్గేది లేదంటాడు. ఏం చేశాడు? మీ ఆయన 20 కూడా ఆగిపోయాడా? మావాడు 38కి వెళ్ళాడు. మరి అంతే. మరి మాలాటోళ్ళతో పోటీ పడకూడదు. మీ స్థాయి ఏటో చూసుకోవాలి. 15 రూపాయల క్యాలెండర్ 38,000కి పాడాం. ఇది మన సంఘం. ఇది నాయన మన సంఘం. క్రీస్తు సంఘం, దేవుడి సంఘం ఎంత ఎదిగిపోయింది. ఆయన కోరుకున్నట్టే ఉంది అచ్చం కదా. ఇలాగే కోరుకున్నాడు ఆయన. నా పాట 500 అనుకుంటాడు ఆయన. వారు నాయన నాకంటే గొప్పుడు, నాది 500, ఇది 38,000. నేను ఎక్కడ ఆగిపోయాను? నేను దేవుడి పాట 500 కాడ ఆగిపోతే ఈడు ఎక్కడికి పోయాడు? 38,000 పోయాడు. అంటే ఎంత గొప్పోడు! నాకంటే గొప్పడు. అమ్మో ఈడు పెద్ద సృష్టికర్త. 38 ఏళ్ళ సృష్టికర్త.
మనం 500 500 సృష్టికర్త. చూసారా? సో ఇలా ఉందండి ఈరోజు క్రైస్తవ్యం. సత్యం అర్థం కాక, జ్ఞానం అర్థం కాక, మనలో మనకు పోటీలు, మనలో మనకు పాటలు, ఒకడి మీద ఒకటి హెచ్చించుకోవడానికి ప్రయత్నాలు. ఏందండి ఇదంతా? ఏంటి ఇవన్నీ ఆచారాలు? వినాయకుడి చవితికి లడ్డూలు పాటాడతారు, నాకు తెలుసు ఆ విషయం. ఇతర హిందూ విశ్వాసానికి చెందినటువంటి సోదరులు వినాయకుడి చవితికి ఏం పాటాడతారు? లడ్డు పాటాడతారు. వాళ్ళు లడ్డు పెడుతున్నారు కదా, మనమే పెడదాం, మరి మనకేమైనా ఉన్నాయా అని చూశారు. క్యాలెండర్ కనబడింది. క్యాలెండర్ కూడా క్యాలెండరీ అంటున్నాడు ఆయన. క్యాలెండరీ అట. అందుకని మన దగ్గర లడ్డూలు లేవు కాబట్టి ఏం ఆడదామని చూసారు వీళ్ళు, క్యాలెండరీలు పాటు ఎట్టారట. పోతున్నారు మన వాళ్ళు రోజు రోజుకి. పోనీ ఇప్పుడు ఆ వీడియో కానీ చెప్పాను అనుకోండి, నాకు కూడా ఎడుతారా ఎర్రా? ఎవరైనా పాజిటివ్గా పలానా ప్రసాద్ రెడ్డి గారు మాకు బుద్ధి చెప్పారండి, మారుతామని అంటారా? మారుతామని అంటారా? దరిద్రుడండి, దొంగండి, పనికిమాలినుడండి. వీడికి ఎప్పుడు ఇదే పని అండి, మాకు బడి ఎడుతుంటాడు. ఎప్పుడు వాక్యం చెప్పడు, వాక్యమే చెప్పడంట. విషయం అది అర్థమైందా మీకు? మీకు అర్థమవుతుందా మాస్టారు? వాక్యం చెప్పడంట. మరి ఏం చేస్తాడండి? ఎప్పుడు మాకు బడి ఎడుస్తాడండి. మేమంటే కుళ్ళు అతనికి పైత్యం, చూడలేడు మమ్మల్ని. అది ఎప్పుడు మాకు బడి ఎడుస్తాడు అని కామెంట్లు చేస్తాడు. మరి నాయన, మీరు బాగుండాలని, మీరు మారాలని రా నా తాపత్రయం, మీరు సత్యం తెలుసుకోవాలని నా తాపత్రయం. ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారని ఏమైనా అన్నాను నేను? అన్ను. ఎందుకు? జ్ఞానం నేర్చుకునే వాళ్ళు నేనేం అన్ను. నాకు దేవుడిచ్చిన ప్రేరణతోనే నేను వాక్యం చెప్తాను తప్ప నేనేం ముందుగా ప్రిపేర్ అయిపోయాను అనాలి. నాకు అప్పటికప్పుడు గుర్తొచ్చింది క్యాలెండర్ వీడియో ఎప్పుడో విన్నాం కదా అని. అందుకని నేను అడిగాను, అరే బాబు క్యాలెండర్ వీడియో ఉందా? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇప్పటివరకు నేను ఎప్పుడైతే ఎవరికి వినిపించలేదు. ఆ ల్యాప్టాప్లో దాచిపెట్టుకున్నాడు. సడన్గా గుర్తొస్తే చెప్తాను అంతే, సందర్భానుసారంగా. గుర్తు రాకపోతే ఏమీ లేదు. ఈ 6 రోజులు ఎప్పుడైనా గుర్తొచ్చింది ఎట్టి నాకు గుర్తు రాలేదుగా. ఈరోజు గుర్తొచ్చింది సడన్గా. ఉంది కదా అనుకుని టక్మన్ ఉందా లేదా అని అడిగాను. లేదంటే లేదు, మానేద్దే, మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఉందన్నాడు కాబట్టి వినిపించేశాను అంతే. అర్థమైందా? కానీ అది ఎందుకు మనకి అది ఉపయోగం లేనిది. సంఘంలో ఒక అవయవానికి మరొక అవయవానికి ఏం పెడుతున్నారు? గొడవ. కానీ వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే, దేవుని ఆలయంలో ఒక ఇటుకతో మరొక ఇటుక ఏం చేయదు? యుద్ధం చేయదు. దేవుని ఆలయంలో ఒక రాయితో మరొక రాయి ఏం చేయదు? యుద్ధం చేయదు. ఎందుకంటే ఒక అవయవంతో మరొక అవయవం యుద్ధం చేస్తే అది శరీరం అని అనిపించుకోదు. పాయింట్ అర్థమైందా? దేవుని మహిమపరచడానికి వచ్చాం మనం సంఘంలోనికి. దేవుని ఘనపరచడానికి వచ్చాం మనం సంఘంలోనికి. నువ్వు 38,000 ఇవ్వాలి, పాట పెట్టిన వాళ్ళు ఇచ్చావు. అరే నాయన, దేవుని పని చేద్దాం, పలానా సభ పెడదాం అనుకుంటున్నాం, లేకపోతే పలానా సెమినార్ పెడదాం అనుకుంటున్నాం, లేకపోతే పలానా భోజనాలు పెడదాం అనుకుంటున్నాం, టిఫిన్ పెడదాం అనుకుంటున్నాం. ఒకటి చేయరా నువ్వు అని అడిగితే నోరు తెరిచి అడిగినా కొంతమంది ఏం చేయరు? ఎవరో ఉన్నాయి, ఎవరో వాళ్ళ దగ్గర ఉంటే, కానీ ఎవరు జేబులో దాచుకొని మనకి ఎందుకులేండి ఎవడొకటి ఇచ్చుకుంటాడు అనుకుంటారు. అదే పాటెట్టాం అనుకోండి, పేటరీకి పోతారు. ఇగో వచ్చేది ఇంక అక్కడ. అలా ఆవిడ ఇలా చూస్తుంటుంది, 25,000 ఆగిపోయావా అంటది. పక్క ఆవిడ అంటుంటుంది, అంటది. ఎందుకు? దాని ముందు వీక్ అయిపోతున్నాను నేనని. అప్పుడు ఏం పర్లేదు, క్రెడిట్ కార్డు గీకేస్తాను అవసరం అయితే, లేకపోతే ఎవడొకటి దగ్గర కన్నం వేసేస్తాను. అప్పు చేసైనా నిప్పులాడి సారా తాగాలట. ఎవరో పెద్దలు చెప్పారట మహానుభావులు. అప్పు చేసైనా ఏం తాగాలట? నిప్పులాడి సారా తాగాలట. అప్పు చేసైనా పర్లేదు, క్యాలెండర్ మనమే పాడాలి. అందుకే 15 రూపాయలు ఎక్కడ 38,000 ఎక్కడండి? ఆడెవడో తంతే బూర్ల బుట్టలు పడ్డాడు ఆ క్యాలెండర్ కొట్టించినాడు. 15 రూపాయల క్యాలెండర్ ఎంతకు పాడాడు మహానుభావుడు? 38,000. పోనీ పట్టుకెళ్ళి ఏం చేస్తాడు? దాన్ని ఆ గోడకు తగిలించుకుంటాడు. నాకులా తెలివైనడు 15 రూపాయలు ఇచ్చి కొనుక్కుని గోడకు తగిలించుకుంటాడు. ఇప్పుడు 15 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు దాంట్లోనే అయ్యే డేట్లు మారతాయి. ఈ 38,000 కొనుక్కున్న దాంట్లో కూడా అయ్యే డేట్లు మారతాయి. December 31st అది పిల్లలకి ఇచ్చేయాలి, పడవలు చేసుకుంటారు అని. ఇది పిల్లలకి ఇచ్చేయాలి, వానాకాలంలో పడవలు చేసుకుంటారు, లేదా పుస్తకాలకు అట్లా వేసుకుంటారు అని. అంతే తప్ప 31st దాటితే మళ్ళీ ఎందుకు? పనికిరాదు. పనికొచ్చే పని చేయాల్సింది పోయి ఏం చేస్తున్నారు? పనికిరాని పనులు చేస్తున్నారు. మహిమ ఎక్కడ కూడా మిస్. అప్పుడు మహిమ మిస్ అయిందని దేవుడు బాధపడితే ఇప్పుడు ఏమైనా మహిమ నిలబడిందా? ఇప్పుడు ఏమైనా తేజస్సు నిలబడిందా? లేదు. ఇప్పుడు కూడా తేజస్సు ఏమైపోయింది? మిస్. తేజస్సు మిస్. అందుకే ఆయన బాధపడుతున్నాడు. క్రీస్తు సంఘమును దేవాలయము,
క్రీస్తు శరీరమును దేవాలయము, క్రీస్తు ప్రేమతో నింపబడవలసిన క్రీస్తు అవయవాల సమూహం వ్యర్థమైనదిగా మారిపోతుంది. ప్రియమైన దేవుని సంఘమా, ఆనాడు ఇశ్రాయేలీయుల కాలంలో తేజస్సు మిస్ అయిందని బాధపడినటువంటి దేవుడు స్థలాన్ని వదిలేశాడు. స్థలాన్ని వదిలేసి ఎక్కడికి వచ్చాడు చూడండి. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ప్రతి కట్టడము 20 నుంచి చదువుదాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూసారా? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా, అనగా ఎవనిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో అది నిజమైన దేవాలయం. అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడో అదే నిజమైన దేవాలయం. అక్కడే దేవుడు నివాసము చేస్తాడు. ఇది జీవము గల దేవుని మందిరం, మహిమ గల దేవుని మందిరం. అర్థమైందా? నిజమైన మహిమ గల దేవుని మందిరం ఏది? నీ దేహం బిడ్డ. రాతి కట్టడం కాదు, నువ్వు వేసుకున్న షెడ్డుగా దానికి ఎట్టగా పేరు మహిమగల దేవుని మందిరం. ఏది మహిమగల దేవుని మందిరం? నువ్వు. మహిమగల దేవుని మందిరం ఎవరు? నువ్వు. తేజస్సు గల దేవుని మందిరం ఎవరు? నువ్వు వేసుకున్న రేకుల షెడ్డా? కాదు, నువ్వు కట్టుకున్నటువంటి పెద్ద కోట కాదు, నువ్వు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఉందా లేదా మీ బైబిల్లో? ఏమనుంది మీ బైబిల్లో? మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మీరు నాయన దేవుని ఆలయం, నేను దేవుని ఆలయం అన్నా. ఎస్, ఐఎమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. చెప్పండి గట్టిగా. ఎవరు? ఐఎమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఐఎమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వీఆర్ ఆల్ టెంపుల్స్ ఆఫ్ గాడ్. వన్ టెంపుల్, నాట్ టెంపుల్స్. విడివిడిగా ఉంటే గుడులు, ఒకటైతే ఒకటే దేవాలయం. విడివిడిగా ఉన్న మీరందరూ ఏకమై సంఘమైతే, సంఘమా నీవే దేవుని ఆలయం. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆలయం ఉంది. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదు చెప్పండి. ఇక్కడ ఉన్నాడా? ఎక్కడ 2-3 కూడి నా నామమున కూడి ఉంటారో అక్కడ వారితో కూడా నేనున్నాను. అంటే దేవుడు ఉన్నాడు నీలో. అందుకే చదవండి, ఆ మాట చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? మహిమగల తేజస్సు గల మందిరం, ఆ పాత నిబంధన కాలంలో వదిలేసిన తేజస్సు, కొత్త నిబంధన కాలంలో మొదలైన తేజస్సు మీరు అనే మందిరంలో నివసిస్తోంది. ఆ తేజస్సు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని ఒక మాట అన్నాడండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, మెనే టెకెల్ ఫారిసిన్ తెలుసు కదా మీ అందరికీ. మెనే టెకెల్ ఫారిసిన్, దేవుని మందిరములోని పాత్రలు తెచ్చుకొని ద్రాక్షారసం పోసుకు తాగాలనుకున్న వాడు ఏమైపోయాడో ఈ రోజు ఈ రాత్రిని లెక్క తేల్చి దేవుడు ముగించెను. నీ లెక్క దేవుడు తేల్చేసి ఏం చేశాడు? ముగించేశాడు. మెనే టెకెల్ ఫారిసిన్, దేవుని ఆలయాన్ని పాడు చేశావు, నాశనమే నీ అంతం అన్నాడు. అందుకే దేవుని ఆలయాన్ని ఎవడు ఏం చేయకూడదట? పాడు చేయకూడదట. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం అంటే ఏంటి? సంఘమే. దేవుని ఆలయం అంటే ఏంటి? సంఘమే. నీ దేహమే దేవుని ఆలయం, సంఘమే దేవుని ఆలయం, నువ్వే దేవుని ఆలయం. కాబట్టి సంఘాన్ని ఎవడు పాడు చేయకూడదు. నీ స్వప్రయోజనాల కోసం సంఘాన్ని నాశనం చేయకూడదు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వానిని దేవుడు పాడు చేయును. మీరు ఆలయమై ఉన్నారు. మళ్ళీ చదవండి. మీరు ఆలయమై ఉన్నారు. మీరే దేవుని ఆలయం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలు, ఇంత గొప్ప సత్యం ఉంది బైబిల్ గ్రంథంలో. మనలో తేజస్సు ఉందా? అవును. మనలో వెలుగుందా? అవును. మీ లోపల ఉన్నాడా దేవుడు? అవును. మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతక్కండి,
మీలో తొంగి చూసుకోండి, ఆయన మీలో మీకు కనబడతాడు. మీలో మీకు కనబడతాడు. మీలో లేడా పొందుకునే ప్రయత్నం చేయండి. ఎలా? ఎక్కడ వాక్యం స్థిరముగా నివసిస్తుందో అక్కడ దేవుని కాపురం ఉన్నాడు. ఎక్కడ వాక్యం సమృద్ధిగా నివసిస్తుందో ఆ హృదయంలో దేవుడు నివాసం ఉన్నాడు. ప్రకటన గ్రంథం చూడండి ఎంత బాగుందో మాట. 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని సంగమా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 21వ అధ్యాయము 22వ వచనం. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఏంటంటే దేవాలయం ఎవరట? దానిలో నాకు ఏ దేవాలయము నాకు కనబడలేదు. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. ఒకటే ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఏంటి? చదవండి తర్వాత మాట. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువగు గొర్రె పిల్లయు దానిలో దేవాలయమై ఉన్నారు. తర్వాత అంటాడు, ఎంత బాగుంది చూడండి. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. గొర్రె పిల్లయే దానికి దీపము. నెక్స్ట్, జనులు దాని వెలుగునందు సంచరింతురు. ఎవరట సంచరించేది? జనులు ఆ వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. సంఘమాని గొప్పతనం ఎంత ఉన్నతమైనదో వ్రాయబడిన సంగతులు ఆలోచిస్తుంటే ప్రకటన గ్రంథం పిచ్చెక్కిపోద్దు, లోతుకెళ్ళే కొలది. అంత రూపకాలంకారంలో వర్ణనతో కూడినటువంటి అద్భుతమైన పదజాలాన్ని అక్కడ దేవుడు లిఖింపజేశాడు. ఆ వర్డింగ్ ఉంటుంది, చాలా గాఢమైన అర్థాలతో కూడినటువంటి భావాలు ఉన్నాయి అక్కడ. అక్కడ ఏమంటున్నాడు? తమ మహిమను దానిలోకి తీసుకొస్తారు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. చెప్పుకున్నాం కదా, సహకారుల యొక్క పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయి? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. సహకారుల యొక్క పేర్లు ఎక్కడున్నాయి? జీవగ్రంథమందు. నీ సొంతానికి కాదు, నీ పాటల కోసం కాదు, నీ మహిమ కోసం కాదు. పాటలు అంటే పాడే పాటలు కాదు, ఇందాక చూసిన పాటలు. నీ మహిమ కోసం కాదు, నీ ఘనత కోసం కాదు, నీ డప్పు కోసం కాదు, నీ గొప్ప కోసం కాదు, దేవుని పని కోసం. చూడండి, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలో ప్రవేశింపడు. సంఘమా గుర్తుపెట్టుకో, నువ్వే దేవుని ఆలయం. నువ్వెక్కడుంటే అదే ఆలయం. దేవుడు మన చర్చిలో ఉండాలంటే చర్చిలో మీరందరూ ఉండాలి. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? దేవుడు మన చర్చిలో ఉండాలంటే మీరందరూ ఎక్కడ ఉండాలి? చర్చిగా ఆ చర్చిలో ఉండాలి. యు ఆర్ ద చర్చ్. ఎస్, మీరందరూ కలిస్తేనే చర్చ్. మీరు చర్చిలో ఉంటేనే దేవుడు అక్కడ ఉంటాడు. మీరు చర్చిలో నుంచి వెళ్ళిపోతే దేవుడు కూడా మీతోనే వచ్చేస్తాడు. ఆయన మీరు లేకుండా ఆయన ఉండడు. నిన్ను విడిచి నేను ఉండను, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. ఒకసారి కళ్ళు మూసుకో చెప్తాను. కళ్ళు మూసుకో. బాప్తిస్మ పొందిన బిడ్డలు ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. నాలో ఉన్న నా తండ్రి, గుండెల మీద చేసుకోండి. ఒకసారి గుండెల మీద చేసుకోండి. కళ్ళు మూసుకోండి. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా కళ్ళు మూసుకోండి. అలాగే గుండెల మీద చేసుకోండి. ఒకసారి ఇలా గుండెల మీద చేసుకోండి. ఒక మాట చెప్పండి నాతో పాటు. నాలో ఉన్న తండ్రి, నాతో కూడా నివసిస్తున్న తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. నాలో ఉన్న తండ్రి, నాతో కూడా నివసిస్తున్న తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. మళ్ళీ, నాలో ఉన్న తండ్రి, నాతో కూడా నివసిస్తున్న తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఎంత బాగుందన్నమాట, ఎంత ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పుడు అర్థం చేసుకోండి. టెంపుల్ ఆఫ్ గాడ్, టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది నిజమైన దేవాలయం. ఇది నిజమైన దేవాలయం. ఇది నిజమైన దేవుని మందిరం. ఇది వదిలేసాం మనం. ఇది వదిలేసి ఎక్కడెక్కడెక్కడో వెతుక్కుంటున్నాం. మందిరం. అరే నాయన, నేను అదే అన్నాను సెమినార్ స్టార్ట్ చేయడానికి ముందే ఒక మాట చెప్పాను. మందిరాలు కట్టడానికే సెమినార్ ఏర్పాటు చేస్తున్నాం. దేనికి ఏర్పాటు చేస్తున్నాం సెమినార్?
మందిరాలు కట్టాలి. ఏమండి మందిరాలు బాగాలేదా? లేదండి, పడిపోయాయి. మందిరాలు ఏమైపోయాయి? పడిపోయాయి. మందిరాలు పడిపోయాయి. పడిపోయిన ప్రతి మందిరాన్ని మరలా వాక్యముతో కట్టాలి. వాక్యంతో కట్టాలి. రండి, కదలి రండి, కడదాం మందిరాలు అన్నాను. తరలి రండి, కడదాం మందిరాలు. తరలి రండి. ఇక్కడ కేవలం దేవుని వాక్యంతో మందిరాలు కట్టి పని జరగాలి. సత్యం వ్యాపింపబడాలి. అనేక మంది దీవించబడాలి. అనేక మంది ఆశీర్వదించబడాలి. అనేక మంది జీవితాలు కట్టబడాలి. నేను సేవకులను ఎవరినైతే పిలిచానో వాళ్ళందరికీ ఇదే చెప్పాను. అయ్యా, మీకు నేను చేతులెత్తి చెబుతున్నా, నాకు కేవలం సత్యవాక్యం మాత్రమే కావాలి. ఇదే కావాలి అడిగి చెప్పి మరి పిలిచాను నేను అందరినీ. నేను అంత బాధ్యతగా ఉంటాను. మీరు ఇదే చెప్పండి, మాకు ఇదే చెప్పండి అని అడిగి మరి దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఏ పని చేసినా ఆయనకు భయపడే చేస్తాను. నేను ఆయనకు విధేయత కలిగి చేస్తాను. ఇప్పుడు మీ అందరితో కలిసి కూడా నేను సత్యం ప్రకటిద్దాం, నీతిగా ఉందాం, యథార్థంగా ఉందాం, మిమ్మల్ని అందరినీ అదే చెప్పాను. నేను నా దగ్గర పనిచేస్తున్న పిల్లలందరికీ అదే చెప్పాను. వాళ్ళు ఒకవేళ అతిక్రమిస్తే నేనేం చేయగలను? వాళ్ళు ఒకవేళ నా మాట వినకుండా అతిక్రమించారనుకోండి నా పిల్లలు, వాళ్ళ విషయంలో నేనే బాధపడాలంతే. ఇంకరే, నేను అలా చెప్పలేదు కదరా నీతో, నువ్వు ఈ పని చేయమని చెప్పానుగా, నీకు ఈ పని చేయమని చెప్పానుగా, నీకు కష్టపడమని చెప్పానుగా, శ్రమపడమని చెప్పానుగా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పని చేయమని చెప్పానుగా. అవును, కానీ నువ్వు ఎందుకు చేయలేదు? అది బాధపడతానంతే మనసులో. కానీ నువ్వు ఒకరోజు ఎవరికి లెక్క చెప్పాలి? దేవుడికి లెక్క. నేనైనా దేవుడికి లెక్క చెప్పాలి, నువ్వైనా దేవుడికి లెక్క చెప్పాలి, ఎవరైనా దేవునికి లెక్క చెప్పాలి. ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. జాగ్రత్త, దేవుడు వానిని పాడు చేయు. మనమే సంఘం, మనలోనే ఉంది తేజస్సు. మన దగ్గర దాచాడు మహిమ, మన దగ్గర దాచాడు. ఇది దేవుని ఆలయం, మనమే దేవుని ఆలయం, మనమందరం దేవుని ఆలయం. ఎక్కడో వెతకొద్దు మనం దేవుని కోసం. మన దేవుడు అక్కడికి రా, ఇక్కడికి రా, అక్కడ లభిస్తా, ఇక్కడ లభిస్తా, ఎక్కడుంటా అనేవాడు కాదు. మీరందరూ ఎక్కడుంటే, సత్యవాక్యంలో మీరు ఎక్కడైతే ఎదుగుతుంటే నేను అక్కడుంటా. సత్యం ఉండాలి. అందుకే ఆత్మతో ఆరాధన, సత్యముతో ఆరాధన. ఆత్మ, పరిశుద్ధాత్మ, సత్యము, దేవుని వాక్యము, ఆ వాతావరణంలో జరిగేదే నిజమైన ఆరాధన. ఆ వాతావరణం లేని చోట జరిగేది ఏదైనా సరే ఆరాధన కాదు. ఆరాధన జరుగుతుందంటావా ఎక్కడైనా? ఆరాధనకు వెళుతున్నానంటావా ఎక్కడికైనా? ఆ ఆరాధన దగ్గర ఏ ఉండాలో తెలుసా? ముఖ్యంగా 2 ఉండాలి. 1 పరిశుద్ధాత్ముడు ఉండాలి, 2 సత్యం ఉండాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించేదే ప్రభువుకి ఇష్టమైన నిజమైన ఆరాధన. ఆ 2 లేకపోతే ఆరాధనే లేదక్కడ. కొంతమందికి ఏసీ కావాలంటే చర్చికి వెళ్ళాలంటే, ఏసీ లేకపోతే వెళ్ళమండి. అడుక్కు తింటావు, కంగారు పడకు. నేను చెప్తున్నాను కదా, రాసి పెట్టుకో. ఏడిస్తే నాకు పడి ఏడుస్తావు. ఒకరోజు నా దేవుని సన్నిధిలో నేను గుర్తొస్తాను నీకు. ఏసీ లేకపోతే వెళ్ళవా? మరి ఇంకేం కావాలి? ఎక్కువ మంది ఉండాలండి, కొలమంటూ ఉండాలండి, పురుగులాగా. అంటే 10 మంది 20 మంది ఉంటే వెళ్ళవా? సత్యం ఉన్న చోటకి వెళ్ళండి. మరి ఇంకేం కావాలి? ఇంకా ఉంటాయండి మాకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఏముంటాయి రిక్వైర్మెంట్స్? చాలా ఉంటాయండి మాకు రిక్వైర్మెంట్స్. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనం దేవుని సన్నిధిగా వెళ్ళాలి. ముక్కలన్నీ తెచ్చి అతికిస్తే మందిరం అవ్వాలండి, మందిరం ముక్కలు అవ్వకూడదండి. ఆ పాయింట్ అర్థమైందండి మీకు? మీరందరూ ముక్కలైతే ఈ ముక్కలన్నీ తెచ్చి అతికిస్తే ఏమవ్వాలండి? మందిరం అవ్వాలండి. మందిరం ముక్కలు అవ్వకూడదండి. మందిరం ముక్కలైతే దేవునికి మహిమ రాదండి. ముక్కలన్నీ కలిపి ఏకమైతే అది మందిరం అవుతుందండి. అలాంటి మందిరాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. ఆయన కోరిక ఎప్పుడైనా తెలుసుకున్నారా మీరు? ఒక అన్యజనురాల దగ్గరికి వెళ్ళి, నాకు 5 పెనిమిట్లు ఉన్నారంటే, అవునమ్మా నీవు సత్యమే చెప్పితివి, ఇప్పుడు ఉన్నోడు కూడా నీ పెనిమిటి కాడు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, నీకు పెనిమిటి లేడని నువ్వు చెప్పింది సత్యమే. ఎందుకంటే నీకు ఒక పెనిమిటి ఉంటే కదా పెనిమిటి ఉన్నాడని చెప్పడానికి. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నోడు కూడా నీ పెనిమిటి కాడు. ఆడోడాడు, ఆడు నీ పెనిమిటి కాడు, కానీ 5 పెనిమిట్లు. నువ్వు సత్యమే చెప్పావు.
షాక్ అయిపోయి గజగజ వణుకుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లే. అప్పుడు మాట్లాడాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం చదవండి ప్రియమైన దేవుని సంగమా. ఎంత గొప్ప సత్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు ఈ రాత్రి. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము, ఇందాక మనం పొద్దునుంచి మాట్లాడుకున్న చరిత్ర చెప్తోంది. పొద్దునుంచి మనం మాట్లాడుకుని వచ్చిన చరిత్ర చెప్తోంది. అప్పటికే ఆ పని అయిపోయింది, దాని గురించి క్లోజ్. యేసుప్రభు వారికి దాన్ని తెలిసిపోయింది, కట్ చేస్తారు దాన్ని. కానీ ఆరాధింపవలసిన స్థలం ఎక్కడుందట? యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అంటే అర్థం ఏంటి? మీరు చెప్పుదురు అంటే అర్థం ఏంటి? ఆయన చెప్తాడని కాదు, మీరంటే యూదులని. మీరంటే మీ ఓళ్ళు, మీ ఉట్లు. ఆయన యూదులే కదా, మరి మీరంటే యూదులు చెప్తారు ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా, నేను యేసు ఆమెతోనే కాదు, నీతో కూడా ఈ రాత్రి నా ప్రియ చెల్లెమ్మ, నా ప్రియ అక్క, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ అన్నయ్య, నీతో కూడా ఆ యేసు ఇలాగే అంటున్నాడు. నీతో కూడా, నాతో కూడా మన యేసు ఇలాగే అంటున్నాడు, మన క్రీస్తు ఇలాగే అంటున్నాడు. ఈ రాత్రి అది ముద్రించుకొని ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్. అది ముద్రించుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. మళ్ళీ ఈ రాత్రి గడిస్తే నేను నీకు దగ్గరగా ఉండను, నువ్వు నాకు దగ్గరగా ఉండవు. నీతో నేను చెప్పడానికి నువ్వు నాకు దొరకకపోవచ్చు. ఎక్కడెక్కడ నుంచో వచ్చారు మీరు. కొంతమంది కర్ణాటక నుంచి వచ్చారు, కొంతమంది ఒరిస్సా నుంచి వచ్చారు, కొంతమంది మహారాష్ట్ర నుంచి వచ్చారు. చాలామంది ప్రజలు ఉన్నారు ఇక్కడ. కొంతమంది తెలంగాణ నుంచి వచ్చారు. చాలా ప్రాంతాల నుండి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. అందరికీ నా నిండి వందనాలు. మీ అన్నగా నేను ఎప్పుడూ మీకోసం ప్రయాసపడతాను. ఆ దేవుడు మిమ్మల్ని విడివడు, నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టను. మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను. యూట్యూబ్ రూపంలోనో, వాట్సాప్ రూపంలోనో, లేదా సభల రూపంలోనో, ఏదో రూపంలో మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను. నేను ప్రకటించే సత్యం మీ చెవుల్లోకి పంపిస్తూనే ఉంటాను. దయచేసి చెవులు మాత్రం మూసుకోకండి. మీ అన్నయ్య మీకోసం సేవ చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడున్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాజమండ్రి పరిసరాల్లో మా అన్న ఉంటాడు, మా కోసం సేవ చేస్తున్నాడు. ఆయన చేతుల మీదుగా మేము బాప్తిస్మం పొందాం, ఆయన చేతుల మీదుగా మేము సత్యం తెలుసుకున్నాం, ఆయన నోటి ద్వారా మేము సత్యం తెలుసుకున్నాం. ఆయన మమ్మల్ని రక్షణలోకి నడిపించాడు. ఆయన మా కోసం ప్రయాసపడే మా దైవజనుడు, మా దైవ సేవకుడు. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే, మీరు ఎక్కడున్నా ఇంకో దేశంలో ఉన్నా, చివరికి అందరం తిరిగి ఎక్కడ కలుసుకుంటాం? దేవుని సన్నిధిలో కలుసుకుంటాం. ప్రతి సంవత్సరం సెమినార్లో కలుసుకుంటాం, కరెక్టే. కానీ చివరికి ఎక్కడ కలుసుకుంటాం? దేవుని సన్నిధిలో కలుసుకుంటాం. దేవుని సన్నిధిలో కలుసుకునేంత వరకు నేను మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను. వదలను, ఖచ్చితంగా వదలను చెప్తున్నాను. ఎందుకంటే మీరు నా తండ్రి సొత్తు అయితే నా సొత్తు కూడా. ఎందుకంటే నా తండ్రి నా సొత్తు కాబట్టి, నేను నా తండ్రి సొత్తు కాబట్టి, నేను మీ సొత్తు, మీరు నా సొత్తు, మనమందరం ఆయన సొత్తు. వీఆర్ ఆల్ వన్. దిస్ ఇస్ ద రియల్ టెంపుల్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లలం. అందుకే ఆ యేసు ప్రభు ఆ సమరయ స్త్రీతో మాత్రమే చెప్పలేదు, సంగమా మనందరితో చెప్తున్నాడు. సంగమా మనందరితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు మన యేసయ్య? ఏమని చెప్తున్నాడు మన యేసుక్రీస్తు? ఏమని చెప్తున్నాడు మన రక్షకుడు? చదవండి ఒకసారి. అమ్మా, ఎంత అందంగా పిలిచాడండి, ఎంత అందంగా పిలిచాడండి. అమ్మా, ఒక కాలము వచ్చిచున్నది. వచ్చిందా రాలేదా? ఇంతకీ ఆ కాలం వచ్చిందా రాలేదా? వచ్చిందమ్మా. గుర్తించట్లేదమ్మా జనాలు. వచ్చి చాలా కాలం అయింది. వచ్చినా ఇంకా గుర్తించని దుస్థితిలో ఉందమ్మా మన క్రైస్తవ్యం. వాళ్ళు బాగు చేయాలనే నా తపన, నా తాపత్రయం. వాళ్ళు బాగు చేయాలనే, అంతకు మించి నాకు ఆశలే ఉండవు. ఓ 10 జీవితాలు నిలబెట్టాలి, అప్పుడు ఎక్కువ పొంగిపోతాను. ఓ 10 మందికి వాక్యం చెప్పాలి, అప్పుడు ఎక్కువ ఆశపడతాను. నా తండ్రి పని ఘనంగా జరగాలి, అంతే నా కోరిక, అంతే. ఒక కాలం వచ్చిచున్నది. ఆ కాలముందు ఈ పర్వతము మీదనైనను కొట్టిపడేశాడు. ఈ పర్వతము మీదనైనను, యెరూషలేములోనైనను, ఈ పర్వతం మీదనైనను కొట్టేశాడా? యెరూషలేమును కొట్టేశాడా లేదా? యెరూషలేములోనైనను, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉందని దావీదు స్థాపించిన స్థలం ఉందో, సొలొమోను మందిరం కట్టిన స్థలం ఉందో, అక్కడ కూల్చివేయబడితే జెరుబ్బాబేలు కట్టిన మందిరం ఉందో, అక్కడ పాడైపోతే హేరోదు రాజులు బాగు చేయించిన మందిరం ఉందో, ఈ స్థలమందైనను
మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట కాదు, మన యేసుక్రీస్తు మాట. నా మాట నమ్ము, నా మాట నమ్ము. నమ్ముతున్నావా? ఇప్పటికీ నమ్మట్లేదే, ఇప్పటికీ నమ్మట్లేదే. నమ్మండమ్మా, నమ్మండమ్మా, మీకు దండం పెడతాను, నమ్మండి. నా మాట నమ్మమని 2000 సంవత్సరాలు అవుతుంది యేసుప్రభు చెప్పి. ఇప్పటికీ నమ్మట్లేదు జనాలు, ఇప్పటికీ నమ్మట్లేదు. ఎక్కడ పోతావంటే పలానా చోటకు పోతాను. నువ్వెవరు? నేనే ఎందుకు పనికిరానండి, నువ్వే దేవాలయం రా నాయన. అబ్బాయి ఉట్టిదే నేను దేవాలయం కాదు. మరి ఏది దేవాలయం? అది అక్కడెక్కడో ఉందండి కొండ మీద, అక్కడెక్కడో ఉందండి బండ మీద, అక్కడెక్కడో ఉంది. నువ్వురా నాయన దేవాలయం, నువ్వు దేవుని ఆలయం రా నాయన. అదే కదా, నేను దేవాలయం కాదు, నేను దేవుని ఆలయం కాదు. కాదురా, మనం అందరం కలిస్తేనే దేవాలయం. మనం అందరం ఒకటి, వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లలం, మనందరం కలిస్తేనే దేవాలయం. మనందరం కలిసి ఉందాం, దేవుని పని చేద్దాం, దేవునిలో వాడబడదాం. ఎక్కదు కొంతమందికి, ఎక్కదు. చదవండి ఏమంటున్నారు. మీరు నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండే కలుగుతోంది. అయితే యథార్థముగా ఆరాధించువారు, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. అంటే అప్పుడే వచ్చేసిందట, అప్పుడే వచ్చేసిందట. అంటే ఆ యెరూషలేము మందిరానికి కాలం అప్పుడే చెల్లిపోయింది. ఆ భౌతికమైన మందిరానికి అప్పుడే కాలం ఏమైపోయింది? చెల్లిపోయింది. యేసు తన దేహమును దేవాలయమును గురించి మాట్లాడటం మొదలుపెట్టేశారు. సంఘమాని శిరస్సు ఎవరు? సంఘమాని శిరస్సు ఎవరు? ఎవరు నీ హెడ్? ఎవరు నీ హెడ్? ఎవరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్? ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. సంఘమా నీ హెడ్ ఎవరు? యేసుక్రీస్తు. అందుకే అంటున్నాడు, దేవుడు ఆత్మ గనుక తనను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుతున్నాడట. కోరికట, కోరిక, కోరిక. మనుషులు కోరుకుంటే మనకి ఇష్టమైన వాళ్ళ కోరిక తీరుస్తామా తీర్చమా? కోరుకుంటారు. నాకు అలాది కావాలండి, నాకు ఇది కావాలి, నాకు అది పెట్టు, నాకు ఇది పెట్టు అడిగితే, పిల్లలైనా ఎవరైనా పెద్దవాళ్ళైనా మనల్ని కోరితే, నోరు తెరిచి అడిగితే కోరిక తీరుస్తామా తీర్చమా? తీరుస్తాం, ఇస్తాం, అది కావాలన్నది ఇస్తాం, మన పిల్లలకి ఇస్తాం అడిగితే. అలాగే దేవుడు నిన్ను నోరు తెరిచి అడుగుతున్నాడు, నాకు అట్టివారే కావాలి. నాకు ఎవరు కావాలి? అలాంటి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన ఎక్కడ జరగాలి? ఎక్కడ జరగాలి? సత్యం ఎక్కడ దాచుకోవాలి? నీ హృదయంలో. ఆత్మ ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో. ఆరాధన ఎక్కడ జరగాలి? నీ హృదయంలో. తేజస్సు ఎక్కడుంది? నీ హృదయంలో. మహిమ ఎక్కడుంది? నీ హృదయంలో. దేవుడు ఎక్కడున్నాడు? నీ హృదయంలో. ఎంత గొప్ప మందిరం నువ్వు! వాట్ ఎ వండర్ఫుల్ టెంపుల్ ఇట్ ఈస్. వాట్ ఎ మార్వలస్ టెంపుల్ ఇట్ ఈస్. వాట్ ఎ బ్యూటిఫుల్ టెంపుల్ ఇట్ ఈస్. వాట్ ఎ బ్యూటిఫుల్ టెంపుల్. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వి ఆర్ ఆల్ టెంపుల్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప మందిరాన్ని దేవుడు కడితే, ఈ మందిరాన్ని పాడు చేసుకుంటూ, ఈ మందిరాన్ని నాశనం చేసుకుంటూ, ఈ మందిరాన్ని చెడగొట్టుకుంటూ, ఇంకెక్కడో ఏదో ఉందని పిచ్చోళ్ళు అలా తిరుగుతుంటే ఏమనాలి ఈరోజు క్రైస్తవ్యాన్ని? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మందిరాలు కడదాం. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించంటే అర్థం ఏంటి? మందిరాలు కట్టు. నేను ఒక మందిరాన్ని, ఇది దేవుని ఆలయం. ఇది ఇక్కడ నుంచి ఇంకా అనేకమైన ఆలయాలు కట్టబడుతూ వెళ్ళాలి. ఇంకా అనేకమైన ఆలయాలను నేను కడుతూ పోవాలి. అది నా బాధ్యత. చావు వరకు ఇది మనందరి బాధ్యత. నాతో కలిసి పనిచేసిన వారందరి బాధ్యత. నిజం, ఇక్కడ చాలామంది ఉన్నారు నాతో కలిసి పనిచేసిన వాళ్ళు. నిజం, ఈరోజు ఎంత గొప్ప కార్యక్రమం ఇక్కడ జరిగిందంటే అది విజయప్రసాద్ రెడ్డి ఒక్కడి వల్ల కాదు, కాదు, ఎప్పటికీ కాలేదు. నా దేవుడు నాకు ఇచ్చే ప్రతిఫలం మేమందరం సమానంగా పంచుకునేదముగాక. అంతే.
ఈ 6 రోజుల్లో నేను చేసిన సేవ ఏదైతే ఉందో, నా తండ్రి నాకు ఇచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో, నాతో పాటు సహకరించి పాటుపడి ప్రయాసపడి ఖర్చు పెట్టి కష్టపడిన నా అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు ఎక్కడున్నా ఇతర దేశాల్లో ఉన్న ఎక్కడున్నా మేమందరము సమానముగా పంచుకునేదముగాక. నా దేవుడు మా అందరికీ ఆ ప్రతిఫలాన్ని సమానముగా పంచి ఇచ్చునుగాక. ఎంతమంది రోజు రక్షించబడ్డారో, దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో చేర్చబడ్డారో, ఆ ప్రతిఫలమంతయు మా అందరి కుటుంబాల మీదకు వచ్చునుగాక. అది దేవుని పని అంటే. అంత గొప్ప పరిచర్య దేవుడు మనందరి ద్వారా జరిగించాడు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎవరి పేరు నేను ప్రస్తావించట్లేదు. కష్టపడిన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మేలు, ప్రతిఫలం, బహుమానం పొందుకొనిదరుగాక. ఖచ్చితంగా పొందుకుంటారు. మీరు చేసిన దానిని మరుచుటకు ప్రభువు అన్యాయస్తుడు కాడు. ఆయనను ప్రేమించి మీరు చేశారు. మీరు ఏం చేశారో మీకు తెలుసు, దేవునికి తెలుసు. మీరు చేసిన ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. మీరు చేసిన ప్రతిదానికి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు దయచేయవాడు దేవుడే. ఘనంగా వాడబడండి, గొప్పగా బతకండి. మీరు ఎక్కడున్నా గొప్పగా బతకండి, తొట్టిల్లిపోకండి. కొంతమందిని చూస్తున్నప్పుడు అతని పరిస్థితి ఏంటమ్మా, ఆమె పరిస్థితి ఏంటి, అతను ఎలా ఉన్నాడు, ఇతను ఎలా ఉన్నాడు అడుగుతుంటాను. నేను నాకు గుర్తున్న వాళ్ళందరిని అడుగుతుంటాను. ఎక్కడికైనా సభలకు వెళ్ళినప్పుడు కానీ, నాతో పరిచయం ఉన్న వాళ్ళని కానీ, సెమినార్లకు రెగ్యులర్గా వచ్చి నన్ను కలిసి వెళ్ళే వాళ్ళని కానీ ఒకసారి చూస్తే నాతో పరిచయం అయితే మెల్లిగా గుర్తుపెట్టేసుకుంటాను. వాళ్ళని మ్యాక్సిమం గుర్తుంటారు, నాకు మ్యాక్సిమం గుర్తుంటారు. బాగా లాంగ్ గ్యాప్ వచ్చేస్తే మర్చిపోతానేమో కానీ సాధారణంగా కొంచెం పెద్దది మన మెమరీ కార్డు, అన్నీ ఉంటాయి లోపల. సో గుర్తుపెట్టుకుని అడుగుతుంటాను, ఏమయ్యా అతను ఏడి, అతని పరిస్థితి ఏంటంటే, లేడండి లోకంలో కలిసిపోయాడండి అన్నప్పుడు గుండెల్లో చివుక్కుమంటుంది, అర్రే అనిపిస్తుంది. ఏమో అతని పరిస్థితి ఏంటో, ఆమె పరిస్థితి ఏంటి, లేదండి లోకంలో కలిసిపోయింది, చివుక్కుమంటుంది, అర్రే సాతాను పట్టేసుకున్నాడు. అలా జరగకుండా ఏ వాక్యంతో అయితే వెలిగింపబడ్డారో, ఏ వాక్యంతో అయితే కట్టబడ్డారో నమ్మకంగా దేవుని కోసం బతకండి. మీరు ఎక్కడున్నా సరే నేను మీకోసం అందుబాటులోనే ఉంటాను, పని చేస్తూనే ఉంటాను. మన లైవ్లో మీరు ఉంటారు, మన వాట్సాప్ గ్రూప్లో మీరు ఉంటారు. ఒకవేళ లేకపోతే ఆ స్టాల్లో మీ పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. ఒకవేళ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మేము కూడా మీ సహవాసంలో ఉంటాం అన్నయ్య అని ఎవరైనా అంటే కనుక 8500006339 8500006349 నెంబర్కి మెసేజ్ చేయండి. వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. పాపం వాళ్ళు ఇప్పుడు బిజీగా ఉంటారు, పిల్లలిద్దరు రాజేష్, పరిమళ. అయినా కూడా పర్లేదు, రేపే ఎప్పుడు ఫ్రీ టైంలో వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు, మీతో మాట్లాడతారు, మీకు రిప్లై ఇచ్చి మీకు తెలియజేస్తారు, మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు. సత్యవాక్యంతో ఎదుగుదాం. మీరు పని చేయండి నా కోసం. నేను ఏదైతే కష్టపడి ప్రకటిస్తున్నానో, నేను ఏవైతే పాటలు రాసి మీకు అందిస్తున్నానో, ఆ ప్రసంగాలు, పాటలు ఇతరులకు చేరవేసే పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. నా పిల్లలుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నా దగ్గర వాక్యం నేర్చుకున్న పిల్లలుగా మీరు చేయాల్సింది అదే. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు చేయండి, చేరవేయండి. ఇప్పటికే చాలామంది ఇంకా మన క్రైస్తవ్యంలో కంటే మనల్ని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు బయట కనబడుతున్నారు. చాలా ఇష్టపడతారు. ఈయన చాలా నిజంగా మాట్లాడతాడు, ఉన్నదన్నట్టు మాట్లాడతాడని చెప్పి ఇందాక వాళ్ళు కూడా అదే అంటున్నారు, అన్న మీరంటే చాలా ఇష్టం అన్న, మాకు మీరు ఉన్నదన్నట్టు చెప్తారన్న, మిమ్మల్ని చాలా ఇష్టపడతారన్న. ఆ తమ్ముడు కూడా అంటున్నాడు, ఒంగోలు తమ్ముడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇష్టపడతారన్న మిమ్మల్ని. సో ఇష్టపడమే కాదు, రక్షణలోకి కూడా వస్తున్నారు చాలామంది. ఆ రోజు అన్యజనులకు రక్షకుడిగా పౌలుని ఎన్నుకున్నట్టుగా దేవుడు ఈరోజు కూడా దేవుడు మనల్ని ఎన్నుకొని అనేక మందికి సత్యవాక్యం ప్రకటించడానికి, అనేక మందికి జ్ఞానవాక్యం విభిన్న రీతుల్లో ప్రకటించడానికి దేవుడు వాడుకుంటున్నాడు. అది ఆయన కృప. ఈ మంటి ఘటాన్ని ఇంత గొప్పగా హెచ్చించినందుకు నేను ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకోవాలి. నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడు, నేను చాలా చిన్నోడిని, కానీ నా దేవుడు నన్ను హెచ్చించాడు. నేను చాలా చిన్నోడిని, నా దేవుడు నన్ను బలపరిచాడు. నేను చాలా చిన్నోడిని, నా దేవుడు నన్ను ఈరోజు ఒక మహా సమూహంగా తయారు చేశాడు. నా చుట్టూతా 100,000 మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళందరి ప్రార్థనలు ఉన్నాయి. అందుకే ఈ సెమినార్లు ఇంత ఘనంగా జరిగాయి. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఒక్క సెషన్లో కూడా తగ్గలే జనాలు. అలాగే ఉన్నారు, ఎక్కడ పోలేదు. నేను అనుకున్నాను వీళ్ళు ఇన్ని రోజులు వాక్యం చెప్తా ఉన్నాం కదా అంటే పోతారేమో అంటే, కొంతమంది వెళ్ళేవారు, మళ్ళీ కొంతమంది యాడ్ అయ్యేవారు. కొంతమంది వెళ్ళడం, కొంతమంది యాడ్ అవ్వడం. మొత్తం మీద కుర్చీలన్నీ ఫీల్ అయిపోవడం. ప్రాంగణం అంతా చిన్న ప్రాంగణమా చెప్పండి, ఇది ఎంత పెద్ద ప్రాంగణం అనుకుంటున్నారు? ఇది తక్కువ కాదు. ఇటు ఎంత, ఇది ఇటు
20, అడ్డం 120, నిలువు 250. బా 120, 250. ఇంకా చివర బయటికి చూడండి ఎంతమంది ఉన్నారు. 250 దాటేసి ఎంతమంది మరి 6 రోజులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ ఉండిపోయి చక్కగా దేవుని వాక్యంలో ఎదిగారంటే దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇంత గొప్పగా జరిగించిన తండ్రికి, అలాగే సహకరించిన దేవుని పిల్లలకి, మీ అందరికీ మరొకసారి నా 2 చేతులెత్తి నిండు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఒక్కటి చేస్తాను, మీ అందరి కొరకు నేను మోకరించి ప్రార్థన చేస్తాను. నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. మీరు మోకరించడానికి అవ్వదు నాకు తెలుసు, కానీ నేను మాత్రం మీ అందరి కొరకు, మీ కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో ఈరోజు మోకరించి మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ప్రతిరోజు నేను ప్రార్థించే రీతిలోనే ఈరోజు మీ కొరకు నేను చేసే ఈ ప్రార్థన మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా, మీ ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటుగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి ప్రార్థిద్దాం. మన కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం. ఈ నూతన సంవత్సరంలో మన పిల్లల జీవితాల కొరకు ప్రార్థిద్దాం. మన పిల్లల బ్రతుకుల కొరకు ప్రార్థిద్దాం. మనకున్న ప్రతి విధమైన శోధన కొరకు ప్రార్థిద్దాం. మనం నీతిని వెంటాడుతున్నాం. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతున్న క్రమంలో మీరు అడుగుడి, మీకు ఇయ్యబడును. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు ఇయ్యబడును. మీకు ఏది ఇష్టం అడగండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు ఏమవ్వాలి? నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఈ రాత్రి నా చెల్లెమ్మలందరూ గొప్ప స్థాయికి ఎదగాలని నేను అడగబోతున్నాను. నా తమ్ముళ్ళందరూ ఉన్నత శిఖరాల మీద నిలబడాలని నేను అడగబోతున్నాను. నా అక్కలందరూ, నా చెల్లెళ్ళు, నా అన్నలు, నా తమ్ముళ్ళు ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నింపబడాలని నేను నా తండ్రిని అడగబోతున్నాను. ఈ 6 దినాల పరిచర్యలో దేవుడు ఎన్ని ఆశీర్వాదాలతో, ఆత్మ సంబంధమైన దీవెనలతో మన హృదయాలు నింపాడో, మన హృదయాలు కట్టాడో, రాబోయే రోజుల్లో ఎలాంటి మేలులు మన బ్రతుకుల్లో చేయబోతున్నాడో మీ అందరి కొరకు నేను అడగబోతున్నాను. నాతో పాటు కలిసి ఏకీభవించండి. సంఘము యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైనది. సంఘము యొక్క ప్రార్థన బహుబలమైనది. సంఘము యొక్క ప్రార్థన అత్యంత బల సంపన్నతతో నిండుకొన్నది. ఆ ప్రార్థన ఈ రాత్రి మనం చేయబోతున్నాం. ఈ వేదిక మీద నుండి, ఈ ప్రాంగణంలో నుండి దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ నాతో పాటుగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఆయన మన ప్రార్థన వినే దేవుడు. ఆయన మన స్వరాన్ని వినే దేవుడు. పేతురు పత్రికలో ఒక మాట చెబుతున్నాడు. ఆయన ప్రార్థనలు ఎల్లప్పుడూ, ఆయన చెవులు ఎల్లప్పుడూ నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయట. ఆయన చెవులు ఎల్లప్పుడూ నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నాయి. మనం నీతిని అనుసరించి, నీతిని వెంటాడే వారముగా మన హృదయాన్ని విప్పి ప్రార్థిద్దాం. మన తండ్రితో మాట్లాడదాం. మన స్వరమెత్తి ప్రార్థిద్దాం. మన హృదయాంతరాలలో నుండి ప్రార్థన బయటికి రావాలి. విశ్వాసంతో అడుగుదాం. దేవుడు తప్పకుండా మన బ్రతుకులో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. మన బ్రతుకును ఉద్ధరించగల సమర్థుడు. నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఆయన మీద పూర్తి నమ్మకం పెట్టుకోండి. మొదట సత్యాన్ని హృదయంలో పెట్టుకోండి, లేకపోతే ప్రార్థన ఫలించదు. మొదట సత్యాన్ని మీ హృదయంలో పెట్టుకోండి. తరువాత ఆత్మగా దేవుని మందిరాన్ని అని అంగీకరించండి. ప్రభువా, నా హృదయం నీకు ఇస్తున్నాను. యోసేపును హెచ్చించిన దేవుడవు, దావీదును బలపరిచి స్థిరపరిచిన దేవుడవు, దానియేలును ఘనపరిచిన దేవుడవు, అపోస్తలుడైన పౌలును వాడుకున్న దేవుడవు, పేతురును వాడుకున్న దేవుడవు. ప్రభువా, నన్ను కూడా నీ చిత్తానుసారంగా నడిపించు తండ్రి అని హృదయాంతరాలలో నుండి ప్రార్థించండి. మరి ముఖ్యంగా, ఒకవేళ ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నా యందున్నదేమో తండ్రి, నా యందున్నదేమో తండ్రి, దానిని తీసివేయండి, దాన్ని తీసివేయమని అడగండి. ప్రభు, అది తీసివేసుకోగలిగే శక్తినివ్వండి అని అడుగుదాం. ప్రార్థిద్దాం. హృదయాంతరాలలో నుండి మనం ప్రార్థిద్దాం. నాతో పాటు కలిసి ఏకీభవించండి. పరిశుద్ధుడా, కన్న తండ్రి, మహిమగల దేవ, మహిమాన్వితుడా, నీవు మాట్లాడే దేవుడవు. నీ మెల్లనైన స్వరము వాక్యము ద్వారా మాతో మాట్లాడింది. మాకు జ్ఞానం ఇచ్చావు తండ్రి, వివేకం ఇచ్చావు తండ్రి. మీ మహిమ మాలో నివసింపజేయాలని, మీ తేజస్సు మా హృదయాలలో నింపాలని, ప్రభా, మా జీవితాలను వెలుగుమయంగా చేయాలని,
శోభాయమానంగా చేయాలని, వర్ణనాతీతమైన శక్తితో, తేజస్సుతో, మహిమతో మమ్మల్ని నింపాలని ఆశపడ్డావు తండ్రి. ప్రభా, నీవెవరికి నీ దూరముగా ఉండేవాడవు కావు ప్రభా. ఈ 6 దినాలు ఎంతోమంది పిల్లలు తమ కష్టార్జితాన్ని వెచ్చించారు. చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు ప్రభా, చేతులు కాళ్ళు నల్లగా గొట్టబడిన వారు ఉన్నారు, కష్టపడిన వారు ఉన్నారు. రాత్రులు నిద్ర లేకుండా ప్రయాసపడిన మా టీం అంతటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు సరిగా నిద్రపోకుండా పని చేశారు, సరైన భోజనం లేకుండా పని చేశారు, ఆకలితో పనిచేశారు తండ్రి, ఉపవాసములుండి పనిచేశారు ప్రభా. ఈ పని ద్వారా ఎంతమంది మీకు దగ్గర అవుతున్నారు, ఎన్ని ఆత్మలు మీకు దగ్గరయ్యాయో, ఎంతమంది జ్ఞానముతో నింపబడ్డారో, ఎంతమంది వివేకముతో నింపబడ్డారో. ప్రతి బిడ్డను దీవించండి తండ్రి, ప్రతి కుటుంబాన్ని కట్టండి తండ్రి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. మీ మహిమలో ఒకరోజు వీరందరూ నిలబడాలి ప్రభువా. వారి జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. మొదటిగా సత్యము లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలలో సత్యాన్ని నాటండి, వారి హృదయాల్లో సత్యాన్ని నాటండి తండ్రి. సత్యమునకు స్తంభాలుగా నిలబెట్టండి. అలాగే సత్యమును విడిచి వెళ్ళిపోతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. సత్యమునకు దూరంగా జరిగిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాంటి కుటుంబాలు ఉంటే వారికి మారు మనస్సు దయచేయండి, సత్యం యొక్క విలువ తెలియచేయండి, సత్య సంబంధుల యొక్క విలువ తెలియచేయండి తండ్రి. ప్రభు, మీ సేవకునిగా మీ సన్నిధి కాంతిలో మోకరించి ప్రభు, ఈ పల్లెటూరికి అనేక ప్రాంతాల నుండి, అనేక రాష్ట్రాల నుండి ప్రజలను తోడుకొని వచ్చారు తండ్రి. నిజమే ప్రభు, ఈ గ్రామంలో పుట్టి, ఈ గ్రామంలో పెరిగి, ఈ గ్రామంలో పతనావస్థలో ఉండి ఈరోజు ప్రభు ఈ గ్రామంలోనే నన్ను మీరు వెలిగేలా చేసినందుకు మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను తండ్రి. ఈ గ్రామంలోనే నన్ను వెలిగింపజేసినందుకు మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను తండ్రి. ఇక్కడ నుంచి ప్రపంచంలో అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు నన్ను నడిపించారు. ఈ సత్య సువార్తను వ్యాపింపజేశారు. నా ద్వారా మీరు ఎంతమందిని సత్యంలోకి నడిపిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని రాత్రి వేళ మీ సత్యం ప్రకటించే నోటితో మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు వట్టి హృదయాలతో వెళ్ళకూడదు ప్రభువా, వట్టి చేతులతో వెళ్ళకూడదు ప్రభువా. దీవించబడిన పాదాలు గలవారై, దీవించబడిన శరీరాలు గలవారై, దీవించబడిన హృదయాలు గలవారై, దీవించబడిన హస్తాలు గలవారై వారు ఇక్కడ నుంచి వెళ్ళాలి, వెళుదురుగాక. అట్టి ధన్యత బిడ్డలకు దయచేయండి ప్రభువా. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అందరి శోధనలు ఒకలాంటివి కావు, అందరి బాధలు ఒకలాంటివి కాదు తండ్రి. అన్ని కుటుంబాలలో ఉన్న సమస్యలు ఒకలాంటివి కావు ప్రభువా. కొందరికి భయానకమైన పరిస్థితులు ఉన్నాయి, కొందరికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి. వారిని సత్యంలో ఎదగనివ్వకుండా అడ్డంకులు వేస్తున్న అపవాది శోధనలు ఉన్నాయి తండ్రి. వాటన్నిటి నుండి మీ బిడ్డలను విడిపించండి, వాటన్నిటి నుండి విడిపించండి, వాటన్నిటి నుండి మీ బిడ్డలను విడుదల చేయండి తండ్రి. కుమారుడైన క్రీస్తు నామములో వారిని భద్రపరచండి, వారిని కాపాడండి అయ్యా. దేశ విదేశాలలో ఎంతమంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు ఉన్నారు ప్రభు, వారు కూడా మాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారిని జ్ఞాపకం చేసుకోండి. మా 2 తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఇంకా అనేక రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చిన పిల్లలు, వారి కుటుంబాలు, అలాగే లైవ్లో మాతో ఏకీభవిస్తున్న బిడ్డలు, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహకారుల గ్రూపులో ఎంతమంది పిల్లలైతే ఉన్నారో ప్రతి నెల సహకరిస్తూ మీ సువార్త పరిచర్యకు ఉపయోగపడుతున్నారు, వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ ప్రాంగణంలో ఉన్న పిల్లలందరి మీద ప్రభువా మీ ఆత్మ ప్రభావం ఉండునుగాక. వారి యొక్క జీవితాలలో మీ వెలుగు నింపబడునుగాక. పర సంబంధమైన దీవెనలు వారిని కప్పునుగాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వారి హృదయాలలో ఫలించునుగాక తండ్రి. నిత్య జీవ ప్రయాణంలో వారు వర్ధిల్లుదురుగాక, నిత్య జీవ ప్రయాణంలో వర్ధిల్లుదురుగాక. తొట్టిల్లిపోని ఆత్మీయ జీవితాలు కలిగి ఉందురుగాక. అలాంటి ధన్యత బిడ్డలందరికీ దయచేయండి ప్రభు. ప్రతి ఒక్క కుమార్తెను, ప్రతి ఒక్క కుమారుని జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటికి మీ జవాబు దయచేయండి తండ్రి. వారి హృదయానికి మీ యొక్క ఆదరణ అనుగ్రహించండి తండ్రి. కుటుంబాల్లో వ్యక్తులను కోల్పోయిన వారిని ఆదరించండి ప్రభు. కుటుంబంలో తండ్రి అనేకమైన విధాలుగా తండ్రి నష్టాన్ని చవి చూసిన వారిని లేవనెత్తండి. వారు ఏ రీతిలో నష్టం చూశారో, ఏ రీతిలో నష్టపోయారో తండ్రి వారిని లేవనెత్తండి. మీ యొక్క సమాధానము వారికి దయచేయండి, మీ యొక్క సహాయము వారికి దయచేయండి, మీ యొక్క కరుణను వారికి తోడుగా ఉంచండి, మీ కృపను వారికి తోడుగా ఉంచండి తండ్రి. ముఖ్యంగా ప్రాధేయపడి అడుగుతున్నాను, ఈ 6 దినాలు విత్తబడిన సత్యవాక్యము మాత్రమే వారి హృదయాలలో 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా ఫలింపజేయండి తండ్రి.
సత్యమును ఫలింపచేయండి ప్రభు, వర్తిలింపచేయండి. కష్టపడిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దయగల దేవ, హృదయ రహస్యములు ఎరిగిన వాడవు. మీకు ఆయాసకరమైన మార్గముతో ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే వారు కడగబడ్డారని నమ్ముతున్నాను తండ్రి. ఈ మాటల ద్వారా వారి జీవితాలలో మార్పు సంభవించిందని నమ్ముతున్నాను ప్రభువా. ఆ మార్పు చిరస్థాయిగా ఉండునట్లు సహాయం దయచేయండి. అలాగే తండ్రి, ఈ సెమినార్కి ఎంతమంది పిల్లలైతే సహకరించారో ప్రతి కుటుంబం కొరకు మోకరించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ సేవకుడిగా నా కరములెత్తి అర్థిస్తున్నాను. వారు లేకపోతే ఈ సభలు జరగవు, వారు సహకరించకపోతే ఈ సభలు జరగవు తండ్రి. వారు సహకరించారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ కృపను ప్రతి కుటుంబానికి తోడుగా ఉంచండి. రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. మేము అడగలేదు, బలవంత పెట్టలేదు, వారికి మీరు ప్రేరణ ఇచ్చారు ప్రభా. మేము వారిని ప్రలోభ పెట్టలేదు తండ్రి. మీ పని చేయాలనే బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతతో మీ పిల్లలు పనిచేశారు. అలాగే రాత్రనక పగలనక తమ శరీరాలను నల్లగొట్టుకున్న తమ్ముళ్లను, చెల్లెమ్మలను, అక్కలను, అన్నలను జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నింపండి. పాటలు పాడిన వారిని, ప్రసంగాలు చేసిన వారిని, ప్రార్థించిన వారిని, సహకరించిన వారిని, కష్టపడిన వారిని, శ్రమపడిన వారిని, ప్రతి ఒక్కరిని, అలాగే వచ్చిన వారిని, కూర్చున్న వారిని, అధికారులను, పెద్దలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం, సత్యంలో నిలబెట్టండి. ప్రతి సేవకుడి కొరకు ప్రార్థిస్తున్నాం, తొట్టిల్లిపోకుండా కాపాడండి. సత్యవాక్య మార్గములో మాత్రమే పయనించేట్టుగా చేయండి. విజ్ఞానముతో నింపండి. ఆ మకుటమును దయచేయండి, వివేకమును దయచేయండి, సంపూర్ణ శక్తి, బలము అనుగ్రహించండి తండ్రి. ఈ రాత్రి వేళ నిజమైన అక్షయ ఆహారాన్ని తీసుకున్నటువంటి మీ బిడ్డలు ప్రభువా పడిపోకుండా నిలబడినట్లుగా సహాయము దయచేయండి. వారి కొరకు మేము రచించిన పాటలు, మా పిల్లలు రచించిన పాటలు, ఇక్కడ విడుదలైన ప్రతి పాట ప్రభువా వారిని సత్యంలోనికి నడిపించినట్లుగా సహాయము దయచేయండి తండ్రి. ఇంకా అనేకమైన కార్యక్రమాలు మా ద్వారా జరిగించుకోండి. ఈ సంవత్సరం అంతా సభల్లో వాడుకోండి. ఈ సంవత్సరం అంతా సమావేశాలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వండి. ఈ సంవత్సరం అంతా మీ పరిచర్యలో వాడబడుటకు తోడుగా, నీడగా మాకు ఉండండి ప్రభు. ఈ సంవత్సరం అంతా ఇంకను అధికమైన సువార్త మా ద్వారా జరిగించండి. అధికమైన ఆత్మలను సంపాదించుటకు మమ్మల్ని లేవనెత్తండి. శక్తితో, బలముతో కాపాడండి. మా లోటుపాట్లన్నీ మీరు ఎరిగి ఉన్నారు. వాటిని తీర్చగల దేవుడో మీరే. మేము అడగక మునిపే మాకు అక్కరగానున్నవేవో మీకు తెలుసు తండ్రి. ఇక్కడ ఎంతోమంది చెల్లెమ్మలు ప్రార్థిస్తున్నారు, అక్కలు ప్రార్థిస్తున్నారు, అన్నలు ప్రార్థిస్తున్నారు, తమ్ముళ్ళు ప్రార్థిస్తున్నారు, చదువుకుంటున్న వాళ్ళు నాతో కలిసి ప్రార్థిస్తున్నారు, పని చేస్తున్న వాళ్ళు నాతో కలిసి ప్రార్థిస్తున్నారు, గృహిణులు నాతో కలిసి ప్రార్థిస్తున్నారు, ఒంటరిగా ఉన్నవారు నాతో కలిసి ప్రార్థిస్తున్నారు, యవనస్తులు ప్రభు. అందరి ప్రార్థన మీరు వింటున్నారని నమ్ముతున్నాం. ప్రతి హృదయ రహస్యము ఎరిగిన దేవుడవు, ప్రతి హృదయ వాంఛలు ఎరిగిన దేవుడవు. న్యాయమైన వారి వాంఛలు, న్యాయమైన వారి ఆశలు, న్యాయమైన వారి విజ్ఞాపనలు మీ సత్యవాక్య పరిధిలో నెరవేర్చండి తండ్రి. మీ సత్యవాక్య పరిధిలో నెరవేర్చండి. పరిధి దాటిన వాటి కొరకు మేము అడగలేము ప్రభా. పరిధి దాటి ప్రభా లోకానుసారమైన వాటి కొరకు మేము ప్రయత్నించుటలేదు కానీ, ప్రార్థించుటలేదు కానీ, మీ సత్యవాక్య పరిధిలో మరి హృదయ వాంఛలు నెరవేర్చండి. మరి జీవితాలను వెలిగించండి. వారు అడుగుతున్నారు ప్రభా మీ సన్నిధిలో, మీరు వింటున్నారు. మీ ఆత్మ ప్రభావము చేత మీ బిడ్డలను అలంకరించారు ప్రభా. కాపాడండి, సంరక్షించండి, సంరక్షించండి. మీ కృపతో నింపండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సు దయచేయండి. పడిపోయిన ప్రతి గుడారమును కట్టండి ప్రభా. పాడైపోయిన ప్రతి గుడారమును బాగు చేయండి తండ్రి, బాగు చేయండి తండ్రి. మీ నామ మహిమార్థమై జీవింపజేయండి. మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి ప్రభువా. ఎంతమంది పిల్లలైతే లోకానుసారమైన ఆలోచనలతో భ్రష్టు పట్టిపోయారో మీ కంటికి కనబడుతున్నారు ప్రభు. వాళ్ళు మీ కంటికి కనబడుతున్నారు తండ్రి. వెత్తబడిన వాక్యం వారిలో ఫలింపచేయండి. వారు మరలా తిరిగి నిలబడాలి, వారు మరలా పోరాడాలి, వారు వారిని తగ్గించుకోవాలి. శక్తితో, బలముతో మరలా మీ పనుల్లో నిలబడాలి, మీ మార్గములో నిలబడాలి, మీ ఆలోచనల చేత నిలబడాలి. కాపాడండి తండ్రి. ప్రయాణాల్లో ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా వారి గృహాలకు చేర్చండి. మరలా మీ చిత్తమైతే వచ్చే సంవత్సరం ఈ పరలోకపు ఆనందాన్ని మరలా మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచండి మీ పనులు చేయటానికి. మమ్మల్ని అందరినీ ఆయుష్తో ఉంచండి మీ సత్యం ప్రకటించడానికి. మరలా క్షేమంగా అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను తోడుకొని రండి, చిన్న బిడ్డలను తోడుకొని రండి తండ్రి. వచ్చే సంవత్సరానికి మరింత గొప్ప కమిట్మెంట్తో, మరింత గొప్ప ఆశీర్వాదంతో మీ బిడ్డలు తిరిగి వచ్చుదురుగాక. మరింత గొప్ప దీవెనలతో మీ బిడ్డలు తిరిగి వచ్చుదురుగాక.
మరింత గొప్ప సంతోషముతో పూర్ణానందముతో మీ బిడ్డలు తిరిగి వచ్చుదురుగాక. వారు మిమ్మును బట్టి ఆనందిస్తూ మీ గొప్పతనమును కీర్తిస్తూ మీ మహిమను వర్ణిస్తూ ఇక్కడ సాక్ష్యం ఇచ్చెదరుగాక. దీవించండి తండ్రి, మీ బిడ్డలను ఆశీర్వదించండి, మీ కృపను తోడుగా ఉంచండి తండ్రి. మీ కృపాబాహుళ్యం చొప్పున కరుణించండి, కనికరించండి. మరి ముఖ్యముగా ఈరోజు బాప్తిస్మ పొందిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పుడే పుట్టారు, పుట్టిన వారి జీవితాలు పాలు తాగేవారిగా ఉండిపోకుండా బలమైన ఆహారము తినగలిగే స్థాయికి మీ బిడ్డలను నిలబెట్టండి తండ్రి. వారు ఎదగాలి, అనేక మందిని ఎదిగించాలి. వారు వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. వారు దీవించబడాలి, అనేక మందిని దీవించాలి. అలాంటి ధన్యకరమైన స్థితి మా బిడ్డలందరికీ దయచేయండి. దయగల దేవ, ప్రయాణంలో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈరోజు బాప్తిస్మ పొందిన ఆ బిడ్డ కొరకు, ఫనీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే ఆ బిడ్డను స్వస్థపరచండి తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. ఆ స్థితిలో కూడా ప్రభువా భౌతికమైన అవసరాలు వద్దంటున్నాడు. ఆ స్థితిలో కూడా తండ్రి ఆ బిడ్డ పలికినటువంటి మాట మమ్మల్ని ఎంతో కలిచివేసింది తండ్రి. నాకు కాళ్ళొద్దు అన్నాడు ప్రభువా, కాళ్ళొద్దు, రక్షణ కావాలన్నాడు తండ్రి. ప్రభువా, మీ చిత్తమైతే మీ సన్నిధిలో బ్రతిమలాడు అడుగుతున్నాను తండ్రి. మీ చిత్తమైతే ఆ బిడ్డను స్వస్థపరచండి. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నూతన అవయవాలు దయచేయండి తండ్రి, నూతన అవయవాలు దయచేయండి. అనేక మందికి అవయవాలు ఇచ్చారు ప్రభువా, అనేక మందిని సంపూర్ణ స్వస్థతతో నింపారు తండ్రి. మీ చిత్తమైతే ప్రభా, మా చేతుల్లో ఏముంది తండ్రి, సమస్తము మీ చిత్తమే. అడుగుట మాత్రమే మా వంతు, ఇవ్వడం మీ వంతు ప్రభా. మీరు ఇస్తారని ఆశతో అడుగుతున్నాం. మీ చిత్తమే సిద్ధించునుగాక. ఆ కుటుంబాన్ని బలపరచండి. అలా అనేక కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటి అందరినీ బలపరచండి. అలాగే ప్రభా, వికలాంగులుగా ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, వారిని బలపరచండి ప్రభా. అంగవైకల్యంతో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారిని జ్ఞాపకానికి తెచ్చుకోండి. ఇక్కడ ఉన్నారు ప్రభా అలాంటి వారు, వారందరినీ జ్ఞాపకానికి తెచ్చుకోండి. వారిని ఇంకా ఉన్నత స్థితిలో నిలబెట్టండి, వారిని ఇంకా బలపరచండి. పడిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి. యవనస్తులు తొట్టిల్లిపోకుండా కాపాడండి. వారి యవ్వన కాలంలో మీ పరిచర్య ఘనంగా చేయుటకు సహాయము దయచేయండి. అలాగే మా టెక్నికల్ టీం అంతటిని, వారి కుటుంబాలని, వారి పిల్లల్ని, వారికి ఇచ్చిన గర్భఫలాల్ని జ్ఞాపకం చేసుకోండి. రెట్టింపు దీవెన ఆశీర్వాదాలతో నింపండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ ఈ ప్రాంగణంలో ఎవరెవరు మీ పని కొరకు సంపూర్ణ విధేయతతో వాడబడ్డారో, ఈ ప్రాంగణంలో, చర్చి ప్రాంగణంలో ఎవరెవరు సంపూర్ణ విధేయతతో మీ పరిచర్యలో నిలబడ్డారో ప్రతి కుటుంబానికి మీ కాపుదలేవమని మీ దిన సేవకుడిగా మీ సత్యం ప్రకటించే నోటితో అభ్యర్థిస్తున్నాను తండ్రి. జవాబు ఇవ్వండి. మీ సహాయమును అనుగ్రహించండి తండ్రి. మీ కృపను తోడుగా ఉంచండి ప్రభా. ఈ రాత్రి వేళ మేమందరము భోజనం చేసి నిద్రలోనికి వెళ్ళి ప్రభా మరలోదే కాలం లేచి మిమ్మల్ని మహిమపరుస్తూ ఎవరి ప్రాంతాలకు వారు వెళుతూ ఉండగా మార్గమంతటిలో తోడుగా ఉండండి, క్షేమంగా నడిపించండి. ఈ ప్రార్థన వారిని కడవరకు కాపాడునుగాక. ఈ ప్రార్థన వారిని చిరస్థాయిగా నిలబెట్టునుగాక. ఈ ప్రార్థన వారికి నిత్య జీవితం వరకు వారిని తోడుగా ఉండి వెంబడించునుగాక తండ్రి. అలాంటి ధన్యత బిడ్డలందరికీ దయచేయమని, ఇక్కడికి వచ్చి పరిచర్య చేసిన సేవకుల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, వారి సంఘాలని జ్ఞాపకం చేసుకోమని, మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి వారిని నడిపించమని, ప్రతి ఒక్కరికి మీ కాపుదలను గ్రహించి మీ జ్ఞాన వివేకములతో నింపి నడిపించి వర్ధిల్లింపచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తూ సంఘమంతా కలిసి ప్రార్థించాం. ప్రతి ఒక్కరూ జవాబు పొందుకుంటున్నామని నమ్ముతున్నాను తండ్రి. సంఘమంతా కలిసి ప్రార్థించాం ప్రభువా, మీ జవాబు మా అందరికీ ఇస్తున్నారని నమ్ముతున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని, ఇక్కడికి వచ్చిన అధికారుల్ని, పెద్దల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామాన్ని, ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని, అలాగే మా సంఘాలని, రాజమండ్రిలో ఉన్న సంఘాన్ని, మండపేటలో ఉన్న సంఘాన్ని, ఇక్కడున్న సంఘాన్ని ప్రభు, అనేక ప్రాంతాలలో, హైదరాబాదులో ఉన్న సంఘాన్ని, ఇంకా అనేక ప్రాంతాలలో ఎంతమంది పిల్లలైతే మా పిల్లలు పరిచర్య చేస్తున్నారో సంఘాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరి ద్వారా సత్యం ఇంకా విరివిగా ప్రకటించేటట్టు చేయండి. నాతో పాటు ఎంతమంది నా తమ్ముళ్ళు సేవకులు కష్టపడ్డారో ప్రభా, పరిచర్య చేశారో నా తమ్ముళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ వాక్యం ప్రకటించిన నా తమ్ముళ్ళు చెల్లెమ్మలను జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించి ఆయుష్, ఆరోగ్యము, బలము, శక్తి దయచేసి వారి బిడ్డలను ఇంకా దీవించి ఉన్నత శిఖరాల మీద నిలబెట్టమని, మీ కొరకు గొప్ప సాక్షులుగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప,
మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్కరికి, ఆ కుటుంబాలకు వారికి ఇచ్చిన గర్భఫలాలకు మీ అందరికీ, మనందరికీ సదాకాలము ఎల్లప్పుడూ తోడుగా ఉండి నీడగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.